వెరీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు డిబేట్. నేను శివకుమార్ రొక్కం. అసెంబ్లీ సమావేశాలు హాట్ గా సాగుతున్నాయి. మూసి మురికి పాలిటిక్స్ రసవత్తరంగా మారాయి. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు బీఆర్ఎస్ నేతలు గట్టిగానే కౌంటర్లు ఇస్తున్నారు. ఇక మూసీ కన్నా సీఎం వ్యాఖ్యలే కంపు కొడుతున్నాయని కేటీఆర్ కామెంట్స్ చేయడంతో సభ గందరగోళంగా మారింది. మూసీ సుందరీకరణ పేరుతో లూటీ జరుగుతోందని బీఆర్ఎస్ విమర్శిస్తోంది. ప్రభుత్వ తీరుకు నిరసనగా బీఆర్ఎస్ బాయ్కాట్ చేసి సభ నుంచి వెళ్లిపోయింది. ఇక ఇదే అంశానికి సంబంధించి ఇవాల్టి డిబేట్లో మనం చర్చించబోతున్నాం. నాతో పాటు డిబేట్లో పాల్పంచుకుంటున్నారు భారతీయ జనతా పార్టీ నాయకులు వెంకటరెడ్డి గారు, అలాగే బీఆర్ఎస్ పార్టీ నుంచి పావని గౌడ్ గారు జాయిన్ అయ్యారు. మరికాసేపట్లోనే మరికొంతమంది గెస్టులు కూడా మనతో పాటు జాయిన్ అవుతారు. ఇద్దరికి నమస్కారం. నమస్తే. నమస్తే. ముందుగా పావని గౌడ్ గారు, నా ఆడియో క్లియర్ గా ఉందా మీకు? నమస్తే అండి. ఓకేనా? క్లియర్. పావని గౌడ్ గారు, ఏంటి నిన్న జరిగినటువంటి అసెంబ్లీ తీరు మీద విస్తృతమైనటువంటి చర్చ నడుస్తుంది. అటు సీఎం ఉపయోగించినటువంటి భాష విషయంలో కావచ్చు, లేదంటే బీఆర్ఎస్ నాయకుల వైఖరి విషయంలో కావచ్చు, రెండు పార్టీల మీద ఆరోపణలు ప్రత్యారోపణలు కంటిన్యూ అవుతున్నాయి. మొత్తానికి బీఆర్ఎస్ అయితే సమావేశాలను బాయ్కాట్ చేసింది. కానీ ఈ రోజు అసలు అత్యంత కీలకమైనటువంటి చర్చ అక్కడ జరగబోతుంది. కానీ ఆ కీలకమైనటువంటి చర్చలో పార్టిసిపేషన్ లేకుండా బీఆర్ఎస్ పోయినటువంటి పరిస్థితి ఏం చెప్తారు? ముందుగా ప్యానెల్లో నాతో పాటు పాల్గొంటున్న అన్నకి మరియు జీ తెలుగు ప్రేక్షకులకి నమస్తే అండి. ఇప్పుడు మూసీ ప్రక్షాళన అని, మూసీ సుందరీకరణ అనేసి 2 ఏండ్ల నుంచి ఒకటే పాడిందే పాడరా పాస్వాన్ల దాసిగా అన్నట్టుగా పాడుతున్నారు. 2 ఏండ్ల నుంచి నిన్న అసెంబ్లీలా ఫస్ట్ ఏమో 50,000 కోట్లు అన్నారు, తర్వాతనేమో 1,50,000 కోట్లు అన్నారు. నిన్నటికి నిన్న అసెంబ్లీలా ఇంకా డిపిఆర్ తయారు కాలేదు, డిపిఆర్ సిద్ధం కాలేదు, డిపిఆర్ వచ్చిన తర్వాత చేపడతాం అది ఇదని చెప్పిండ్రు. ఒకటి నాకు అర్థం కాని క్వశ్చన్ ఏంటంటే, డిపిఆర్ గాంది ఆ పేద ప్రజల ఇండ్లను ఎట్లా కూల్చిండ్రండి? ఆ పేద ప్రజలకు ఆ మూసీ ప్రక్షాళన పేరుతోటి, మూసీ సుందరీకరణ పేరుతోటి వాళ్ళ ఇండ్లను సాటర్డే సండేలు చూసి వాళ్ళకి ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా బుల్డోజర్లు ఏ విధంగా పంపించిండ్రండి? ఇప్పుడు పెద్దవాళ్ళకేమో రాయితీలు ఉంటాయి, వాయిదాలు ఉంటాయి. కానీ మధ్యతరగతి కుటుంబాలకు వాయిదీలు లేకుండా, రాయితీలు లేకుండా వాళ్ళకి కనీసానికి వాళ్ళని ఇళ్లను కూల్చి మరి డబుల్ బెడ్రూమ్ కట్టేయలేదు కేసీఆర్ గారు అన్నారు. మరి డబుల్ బెడ్రూమ్లు ఇల్లు కేటాయించడం అనేసి నిన్నటికి నిన్న చెప్పిండ్రు. మరి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిండ్రా, లేకపోతే వాళ్ళకి ఇళ్ల స్థలాలు కేటాయించిండ్రా, లేకపోతే 2013 చట్టం ప్రకారము వాళ్ళకి ఏమన్నా డబ్బులు ఇట్లా ఇచ్చిండ్రా? మరి ఏమి ఇవ్వకుండా వాళ్ళను నిరాశ్రయులను చేసిండ్రు ఈ రేవంత్ రెడ్డి వాళ్ళు. మూసీ సుందరీకరణ అనేసి 2 ఏండ్ల నుంచి అంటున్నారు కదా అండి. 3 లక్షల కోట్ల అప్పులు చేసి ఇప్పటి వరకు ఎవరికి ఏమిచ్చిండ్రు రేవంత్ రెడ్డి గారు? వాయిదా తీర్మానం మీద నిన్న మా రైతుల గురించి, యూరియా యాప్ గురించి చర్చిద్దామంటే నో చర్చ. ఇంకొకటి అది సోయాబీన్ రైతుల గురించి, వాళ్ళ పంటలు కొంటలేరు, వాళ్ళ సోయాబీన్ ధరలు పెంచుతలేరు అనేసి వాళ్ళ గురించి చర్చిద్దామంటే నో చర్చ. గురుకుల విద్యార్థులకు పురుగుల అన్నం పెడుతున్నారు, వాళ్ళు రోజు అస్వస్థతకు గురవుతున్నారు, చనిపోతున్నారు పిల్లలు అనంటే నో చర్చ. ఓన్లీ ఒకటే పట్టుకున్నారు, ఏందంటే అధికారం శాశ్వతం అనుకొని అహంకారంతో కూడిన మాటలు మాట్లాడుకుంటున్నారు. ఇంకొకటి ప్రతిపక్ష పార్టీలకు, బీజేపీకి కానివ్వండి, బీఆర్ఎస్ కి కానివ్వండి, ఏ పార్టీకి కూడా చర్చించడానికి, ప్రశ్నించడానికి కూడా సమయం ఇస్తలేరు, మైకులు కట్ చేస్తున్నారు. దమ్ముంటే అసెంబ్లీకి రమ్మంటారు, అసెంబ్లీలో ఏదన్నా క్వశ్చన్ అడిగితే వాయిదా వేస్తారు, లేకపోతే మైకులు కట్ చేస్తారు, భయపడతారు, మైక్ ఇవ్వమంటారు. మరి ఎట్లా? అందుకే మా బీఆర్ఎస్ వాళ్ళు బైకాట్ చేయడం జరిగిందండి. చర్చిద్దామంటే సమయం ఇస్తలేరు. పాలమూరు రంగారెడ్డి ప్రజలకు ద్రోహం చేస్తున్నారంటే అసలు వాళ్ళ బేసిన్ల గురించి, బేసిక్స్ గురించి, జూరాల ప్రాజెక్టులు ఎందుకు గట్టలేదని అంటారు, శ్రీశైలం దగ్గర ఎందుకు గట్టిదంటారు. పావని గౌడ్ గారు, నిరసన తెలపడానికి, అసెంబ్లీలో నిరసన తెలపడానికి కూడా కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఏదో రకంగా నిరసన తెలపొచ్చు. మీకు ఇచ్చే కొద్ది సమయంలోనే, ఓకే అఫ్ కోర్స్ ప్రభుత్వం తక్కువ సమయం ఇస్తుందని మీరు ఆరోపిస్తే, మీకు ఇచ్చేటటువంటి కొద్ది సమయంలోనే దాన్ని సద్వినియోగం చేసుకునేటటువంటి అవకాశం కూడా ఉంది. మీ దగ్గర మంచి వాగ్దాటి గల నేతలు కూడా ఉన్నటువంటి పరిస్థితి కదా. కానీ ఇవన్నీ వదిలేసి అసెంబ్లీని బాయ్కాట్ చేయడం వల్ల పబ్లిక్ లో ఎలాంటి మెసేజ్ వెళ్ళేటటువంటి అవకాశం ఉంది? ఏం చెప్పదలుచుకున్నారు పబ్లిక్ మీరు? అసలు పబ్లిక్ కూడా అన్ని గమనిస్తూనే ఉన్నారు. ప్రజా క్షేత్రంలో మాకు జరుగుతున్న అన్యాయాన్ని అసెంబ్లీ సాక్షిగా అందరు ప్రజలు చూస్తూనే ఉన్నారు. అసెంబ్లీ జరుగుతున్న తీరు ఇదివరకు స్వడబ్బా, స్వరడబ్బా, పరడబ్బా, పరస్పర డబ్బా లాగుండే. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని విమర్శిస్తే, ముఖ్యమంత్రి గారిని విమర్శిస్తే మైకులు ఇవ్వరట. అంటే ఆయన చేస్తున్న తప్పులను విమర్శిస్తే మైకులు ఇవ్వరట. బాజాలు, భజంత్రీలు, తాళాలు కొట్టన్లా గురుకుల విద్యార్థులు చనిపోతున్నారు అని చెప్పడం తప్ప 3 లక్షల కోట్ల అప్పులు చేసి ఎవరికి ఏం చేస్తున్నాడు? కనీసానికి 6 గ్యారంటీలు అన్నారు, 420 హామీలు అన్నారు.
అవి నెరవేర్చకుండా కనీసానికి గురుకుల పిల్లలకు అన్నం పెట్టకుండా మరి ఏం చేస్తున్నారు? ఇప్పటి వరకు రైతులకు రైతు బంధు వేయలేదు. రైతు బంధు గురించి వేయడాలా, లేకపోతే యూరియా గురించి లైన్లలో నిలబడాలా, లేకపోతే పంటలు పండించుకోవాలా, నీళ్లు కట్టుకోవాలా అనేసి నీళ్లు కూడా సరిగ్గా వస్తలేవు, కరెంటు కూడా సరిగ్గా తిప్పలు పెడుతున్నారు, సరిగ్గా రావట్లేదు. వీటన్నిటి గురించి చర్చ వదిలేసి ఆ స్పీకర్ గారు అంటారు, ముఖ్యమంత్రి గారిని రేవంత్ రెడ్డి గారిని విమర్శిస్తే మైకులు కట్ చేస్తాం. ఏం చేయమంటారు మరి? ప్రజాక్షేత్రంలోనే తెలుసుకుందామని మా నాయకులు బయటికి రావడం జరిగింది, బైకాట్ చేయడం జరిగింది. రైట్. వెంకటరెడ్డి గారు ఏం చెప్తారు? నిన్న అసెంబ్లీలో జరిగినటువంటి పరిణామాలు కావచ్చు, అసెంబ్లీ నడుస్తున్నటువంటి తీరు విషయంలో కావచ్చు, ఈ ఆరోపణలు ప్రత్యారోపణల విషయంలో కావచ్చు, ఏం చెప్తారు? ఏంటి అసెంబ్లీని బాయ్కాట్ చేయడం, అవాయిడ్ చేయడం, ఇవన్నీ కూడా ఈ మధ్య లేటెస్ట్ ట్రెండ్ గా నడుస్తున్నట్టుంది. ఒక్క తెలంగాణనే కాదు, ఏ రాష్ట్రం చూసినా ఇదే తీరు కనబడుతుంది. ఇప్పుడు శివగారు మీరు అన్నట్టుగా ఏంటంటే అసెంబ్లీ నడుస్తున్నటువంటి గత 10 సంవత్సరాలుగా అసెంబ్లీ ఏ రకంగా నిర్వహించబడుతుంది అనేటువంటి చూసిన తర్వాత నేను కాసు బ్రహ్మానంద రెడ్డి దగ్గర నుంచి చూసినానండి. డాక్టర్ మారి చెన్నారెడ్డి, పివి నరసింహారావు గారు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు, జయపాల్ రెడ్డి గారు లాంటి వాళ్ళు, తరిమిల నాగిరెడ్డి లాంటి వాళ్ళు, వావిలాల గోపాలకృష్ణ గారు, వేములపల్లి శ్రీకృష్ణ గారు, సిహెచ్ విద్యాసాగర్ రావు గారు, ఎమినెంట్ పర్సనాలిటీస్, ఎమ్మెల్యేలు ధారాళంగా మాట్లాడితే ప్రజా అధికారంలో ఉన్నటువంటి పార్టీ దాన్ని వినేటువంటి వాళ్ళు, నోటు చేసుకునేటువంటి వాళ్ళు. ఆ పరిస్థితి ఇవాళ లేదు. దురదృష్టవశాత్తు కొట్లాడుకోవడం, తిట్టుకోవడం, తన్నులాట, పరుష పదాన్ని వాడడం. కేసీఆర్ గారు గతంలో వాడిన భాషకి పదును పెట్టి పిహెచ్డి చేసినాడు రేవంత్ రెడ్డి గారు. దీంట్లో ఎవరు ఏమి తక్కువ కాదు, ఎవరు ఏమి మనకు ఇష్టమైనటువంటి భాష మాట్లాడుతున్నటువంటిది కాదు. భాషా ప్రయోగం అనేటువంటిది ఆ పదవిలో ఉన్నటువంటి వాళ్ళు వాడుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నారు. మురికి నీ కడుపులో మూసి మురికి ఉందని ఒక ఆయన అంటే ఇంకో రకంగా మాట్లాడుతున్నారు. పేగులు మెడలేసుకొని తిరుగుతాను ఒక ఆయన అంటే, ఇంకా మీరు మీ తోలు తీస్తాను ఇంకొక ఆయన అంటున్నాడు. ఇదానండి ప్రజాప్రతినిధులు మాట్లాడాల్సినటువంటి గౌరవప్రదమైనటువంటి భాష ఇదా? ప్రజాస్వామ్యానికి అసెంబ్లీ, చట్టసభలు ఒక పట్టు కొమ్మలు. అంబేద్కర్ గారి రాజ్యాంగ ప్రకారంగా చర్చ చేయండి, వాకౌట్లు ఉంటాయి. ఒక్కొక్కసారి అధికార పార్టీ అవకాశాలు ఇవ్వకపోయినా దాన్ని చెప్పేటువంటి పద్ధతిలో ప్రజలు గమనిస్తారు కదా. ఇప్పుడు సమస్య ఎక్కడగా జరిగింది ఏంటంటే, మూసి దాని గురించి చర్చ పెట్టండి. భారతీయ జనతా పార్టీ దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నటువంటిది. దాని మీద మేము ఉద్యమాలు చేసినాం. సరే, రేపు ఏం జరగబోతుంది అనేటువంటిది మా పార్టీ నిర్ణయిస్తుంది. మీరు ఇవాళ జరిగినటువంటి పరిస్థితి ఏంటి అనేది శివగారు మనం గమనిస్తే, ముఖ్యంగా గత 15 రోజులుగా జరుగుతున్నటువంటి చర్చ మీడియాలో ఏంటంటే, పాలమూరు రంగారెడ్డికి సంబంధించినటువంటి చర్చ వస్తుంది. దాని మీద ఎవరు ఏం చేసినారు, ఎవరు అన్యాయం చేసినారు, రేవంత్ రెడ్డి గారేమో బీఆర్ఎస్ పార్టీ అన్యాయం చేసింది, ఆ ప్రాంతానికి అమ్ముకున్నారు జగన్ పీరియడ్లో అనేటువంటి పద్ధతుల పట్ల ఆయన మాట్లాడుతున్నటువంటిది. ఇంకా కఠినమైన పదాలను, మనం వాడడానికి వీల్లేని పదాలను ఆయన వాడుతున్నాడు. లేదు టీడీపీకి మన రేవంత్ రెడ్డి గారు సర్దుబాటు చేసుకున్నాడు, ఆయనకు అనుకూలంగా చేసినాడు. పోగొత్తిరెడ్డి పాడనండి, లేకపోతే 299 టీఎంసీలా, 512 టీఎంసీలా, బ్రజావత్ తీర్ప, బ్రిజేష్ కుమార్ తీర్ప, రకరకాలుగా అపెక్స్ బాడీకి కేసీఆర్ గారు వెళ్ళలేదు, చేయలేదు. అసలు జూరాల్లో తీసుకోవాల్సినటువంటి వాటర్ ఎక్కడ తీసుకుపోయినారు, శ్రీశైలం తీసుకుపోయినారు, వివాదాస్పదమైనటువంటి రిజర్వాయర్కి తీసుకుపోయి అన్యాయం చేసినారు. కాబట్టి దీంట్లో అనేక కమిషన్లు ఉన్నాయి. కమిషన్ల కోసమే మన కేసీఆర్ గారు ప్రాజెక్టు నిర్మించిండు అనేటువంటి పద్ధతిలో ఆయన మాట్లాడుతున్నాడు. రాజకీయంగా ఆయన మీ గురువు కాబట్టి, చంద్రబాబు నాయుడు గారు కాబట్టి మీకు సర్దుబాటు చేస్తూ ఆయనకు మీరు అనుకూలంగా చేస్తున్నారు అనేటువంటిది. 45 టీఎంసీలకి మన ఇది పాలమూరు రంగారెడ్డిని ఒప్పుకున్నారు అనేటువంటిది ఒకటి. రకరకాల చర్చ నేను పోవడం లేదు, కానీ ఇవి వింటున్నారు మీరు, మనం అందరం వింటున్నాం చాలా కాలం నుంచి. 50 సంవత్సరాలుగా పాలించిన కాంగ్రెస్ పార్టీ మరి తెలంగాణకు నీటి విషయం లోపల అన్యాయం జరిగింది, ఉద్యోగాలు మళ్ళీ దాన్ని చర్చకోను జరిగిన తర్వాతనే తెలంగాణ వచ్చింది. 2014 తెలంగాణ వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు సుమారుగా కేసీఆర్ గారు పాలన సాగింది. ఉద్యమ పార్టీ, ఉద్యమ నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తి, తెలంగాణ యొక్క భౌగోళిక, ఆర్థిక, సామాజిక, ఉద్యోగ, పారిశ్రామిక అన్నిటి మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తి కేసీఆర్ గారు బాగా చేస్తారని మనం అనుకున్నాం. ఇప్పుడు వచ్చిన సమస్య ఏంటంటే, ఈ నీటికి సంబంధించిన వివాదాలు ఆంధ్ర ప్రాంతం వాళ్ళు మనకు అన్యాయం చేసిందనే చర్చ 60 ఏళ్లుగా జరిగినటువంటి తెలంగాణ కల ప్రజల పునాదుల మీద, త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ తెలంగాణలో ఇవాళ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత బాధ ఏంటంటే శివగారు, మన ప్రభుత్వం వచ్చింది. ఎవరైనా కానివ్వండి, కేసీఆర్ గారా, రేవంత్ రెడ్డి గారా, లేకపోతే ఎవరు కానివ్వండి, మన ప్రాంతం పాలకులు ముఖ్యమంత్రులు, ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. మరి మంచి జరుగుతుందని మనం అనుకున్నాం, కానీ వాళ్ళు అట్లా జరగడం లేదు కదా. వాళ్ళు వచ్చినటువంటి చర్చ ఏంటంటే, వాళ్ళని నిందించడం కంటే ఈ తెలంగాణలో ఉండేటువంటి రాజకీయ అధికారంలోకి వచ్చినటువంటి
బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుంది తెలంగాణ ప్రజలకనే చర్చ వస్తుంది ఇవాళ రైట్ అసెంబ్లీలో ఓకే చర్చ వెంకటరెడ్డి గారు డిస్కస్ ఒక్క చేద్దాం నిమిషం, డిస్కస్ చేద్దాం. అంతా పాటు కాంగ్రెస్ పార్టీ నుంచి నుమాన్ గారు జాయిన్ అయ్యారు. నమస్తే నుమాన్ గారు. నుమాన్ గారు, నిన్న జరిగినటువంటి అసెంబ్లీలో పరిణామాలు, ఒక పక్క బీఆర్ఎస్ బాయ్కాట్ చేయడం అనేది ఒక క్వశ్చన్ అయితే, సీఎం ఉపయోగించినటువంటి భాషకు సంబంధించి కూడా చర్చ నడుస్తున్నటువంటి పరిస్థితి. దేవాలయం లాంటి అసెంబ్లీలో అలాంటి భాష ఎక్కడ ఎందుకు ఉపయోగిస్తారు, ఇది కరెక్ట్ అనేటటువంటి చర్చ కూడా నడుస్తుంది. ఏం చెప్తారు? Good morning to you as well as fellow panel members, Pavani Garu, as well as Nagretti Garu, as well as Vishleshakulu, and all the viewers. So, ఏదైతే నిన్న అసెంబ్లీ సెషన్ వింటర్ సెషన్ జరిగిందో దానికంటే ముందు వీ హ్యావ్ గివెన్ ఎ ప్రెజెంటేషన్ ప్రజాభవన్లో మనం చూసుకుంటే ఆన్ ద 1st of January వీ హ్యావ్ గివెన్ ఎ ప్రెజెంటేషన్. చాలా బ్రీఫ్గా మాట్లాడు. యాక్చువల్లీ ఇట్ వాస్ ఫర్ ద పార్టీ వర్కర్స్ యాజ్ వెల్ as ఆల్ ద మినిస్టర్స్ అండ్ ద క్యాబినెట్. వారందరికీ ఒక ప్రెజెంటేషన్ ఇచ్చాము, వాట్ షుడ్ బి అవర్ అప్రోచ్ రిగార్డింగ్ ద పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ గురించి అని చెప్పేసి మేము ఇంటర్నల్లీ వీ హ్యాడ్ ఎ డిస్కషన్ అండ్ ఆల్సో వీ హ్యాడ్ ఎ ప్రెస్ మీట్. ముఖ్యమంత్రి గారు దాదాపు ఐ థింక్ అబౌట్ 45 minutes he spoke about the details of it. And also రేపు జరగబోయే అసెంబ్లీ సెషన్లో లీడర్ ఆఫ్ అపోజిషన్గా ఉన్నటువంటి బీఆర్ఎస్ లెజిస్లేటివ్ పార్టీకి లీడర్ ఆఫ్ అపోజిషన్గా ఉన్నటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వస్తారు అని చెప్పేసి, రావాలి అని చెప్పేసి వారిని ఆహ్వానించడం జరిగింది. కానీ వారు రాలేదు. యథావిధిగా ప్రతిసారి వారు ఏ రకంగా అయితే గత 2 సంవత్సరాల్లో రాకుండా అసెంబ్లీకి వారు దాట వేస్తున్నారో ఈసారి కూడా అదే రకంగా వారు చేశారు. సో మనకి నిన్న జరిగినటువంటి సంభాషణ అక్కడ జరుగుంటే అక్కడ ఒక్కసారి మనం చూసుకుంటే దే వర్ టాకింగ్ అబౌట్ మూసీ రివర్ డెవలప్మెంట్ గురించి. వాట్ ఈస్ ద నెసెసిటీ ఆఫ్ మూసీ అని చెప్పేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిస్టర్ కేసీఆర్ హీ వాజ్ ద చీఫ్ మినిస్టర్ ఫర్ 10 years. 10 years ఒక ముఖ్యమంత్రిగా ఉంటూ ఏనాడు కూడా ఆయన సెక్రటరియట్కి రాలేదు. 2 సంవత్సరాలు ఆయన అపోజిషన్గా ఉంటూ ఏనాడు కూడా అసెంబ్లీకి రాలేదు. అంతకుముందు పార్లమెంట్లో 5 సంవత్సరాలుగా ఉంటూ ఆయన అటెండెన్స్ ఒక్కసారి చూడండి, 543 పార్లమెంటేరియన్స్లో లీస్ట్ అటెండెన్స్ ఎవరిదైనా ఉందనంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిదే. ఇప్పుడు నేను ఒకటే విషయం చెప్పదలుచుకుంటున్నాను, డెమోక్రటిక్ ప్రాసెస్లో ఉన్నప్పుడు డెమోక్రటిక్ అకౌంటబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్, జవాబుదారీతనం అనేది ఇంపార్టెంట్. లీడర్ ఆఫ్ అపోజిషన్గా ఉన్నారు అంటే అదొక బాధ్యత, మీ మీద ప్రజలు పెట్టిన ఒక బాధ్యత. లీడర్ ఆఫ్ అపోజిషన్ గా మిమ్మల్ని ప్రశ్నించమని చెప్పేసి మిమ్మల్ని అక్కడ కూర్చోబెట్టినారు. దాని గురించి మీరు వచ్చేసేసి అక్కడ డిస్కషన్ డిబేట్ చెప్పాలా? ఇప్పుడే మీరు చెప్పినటువంటి టెంపుల్ ఆఫ్ డెమోక్రసీగా ఉన్నటువంటి అసెంబ్లీలో కూర్చొని మమ్మల్ని పాలక పక్షాన్ని ప్రశ్నించే యొక్క హక్కు వారికి ఇచ్చింది రాజ్యాంగం. ఆ హక్కుని వారు యూటిలైజ్ చేసుకుని మా మీద వారు జవాబుదారీతనంగా, అకౌంటబిలిటీగా, రెస్పాన్సిబిలిటీగా క్వశ్చన్ చేయనివ్వట్లేదు, అసలు ఏది ప్రశ్నించనివ్వట్లేదు. నిన్న స్పీకర్ కూడా అసలు ముఖ్యమంత్రిని ఏదైనా అంటే మైక్ కట్ చేస్తామనే తరహాలో ఉన్నారు. అందుకే మేము బాయ్కాట్ చేస్తున్నా ఉంటున్నారు కదా వాళ్ళు. మమ్మల్ని క్వశ్చన్ చేయనిస్తే, మాకు అవకాశం ఇస్తే మేము ఎందుకు ఉండమనేది బీఆర్ఎస్ వాదన. 10 సంవత్సరాలు వారు ముఖ్యమంత్రిగా ఉంటూ అపోజిషన్ పార్టీస్ ని ఏ రకంగా అయితే నిర్వీర్యం చేసినారో, 39 ఎమ్మెల్యేలని తీసుకుని అసలు అపోజిషన్ స్టేటస్ లేకుండా ఏ రకంగా అయితే వారు పాలించినరో ప్రజలందరూ చూసినారు. 4 కోట్ల తెలంగాణ ప్రజలు ప్రతి ఒక్కరు చూసినారు. ఏ రకంగా అయితే అపోజిషన్ కి వారు స్పేస్ ఇచ్చిండ్రో ప్రతి ఒక్క తెలంగాణ వాది వారు చూసినారు. వారు ఈ రోజు వచ్చేసేసి మాకు గొంతు ఇవ్వడం లేదని చెప్తే వారికి 39 ఎమ్మెల్యేలు గెలిచి వారు వచ్చినప్పుడు అసెంబ్లీలో వారి మీద ప్రపోర్షనల్ టైం వారికి ఇస్తున్నారు. వారు ఐఎమ్ టాకింగ్ అబౌట్ దర్ లెజిస్లేటివ్ పార్టీ లీడర్. వై ఇస్ హి నాట్ కమింగ్? ఎందుకు రావట్లేదండి? ఎందుకు దాక్కుంటున్నాడండి? ఎందుకు దొంగలు దాక్కుంటారు? అతను దొంగనా? దొంగ కాబట్టే ఆయన దాక్కుంటున్నాడు. లేదు, నీతి నిజాయితీ ఉంటే మాత్రం ఆయన అసెంబ్లీకి రావాలా? ప్రశ్నించమని అడుగుతున్నాం మేము. యూ హ్యావ్ ఎ ప్లాట్ఫామ్, రండి, ఓపెన్ డిస్కషన్ చేద్దాం. అరే అసెంబ్లీ రాత్రి 12 వరకు నడపడానికి మేము తయారుగా ఉన్నాం, రెడీగా ఉన్నాం మేము. రండి, మీరు అక్కడ డిస్కషన్ చేయండి. అది చెయ్యరు మీరు, మాకు టైం ఇవ్వట్లేదు, మీరు ఈ మాట అన్నారు, పర్సనల్ అబ్యూస్ చేస్తారు, ముఖ్యమంత్రి గారిని పట్టుకుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారంటే మైక్ కట్ చేయకపోతే ఇంకేం కట్ చేస్తారండి? వారు ఏం చేసిందో గుర్తుందా? మీరు సంపత్ కుమార్ గారిని కానివ్వండి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి కానివ్వండి, సస్పెండ్ చేసిన దాఖలాలు చూడలేదా మనం? వారిని గొంతు లేకుండా చేసిన దాఖలాలు మనం చూడలేదా మనం? వారి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం చెల్లుతుంది. ఆ టైంలో అపోజిషన్ గా ఉన్నప్పుడు తెలంగాణ ఎజిటేషన్ లో వారు మనకు లోక్ సత్తా పార్టీ లీడర్ అయినటువంటి జేపీ గారిని ఏ రకంగా కొట్టిరో మనం చూసినాం. మనం ఎజిటేషన్ లో జరిగిందని చెప్పేసి కొంతమేర మనము దానిని పక్కన పెట్టినా సరే, వాట్ హ్యావ్ యూ డన్ ఫర్ 10 years? 10 years లో ఏ రకంగా మీరు చేసిండ్రు? మీ మిర్రర్ మీకు కనబడడం లేదా? మీకు మీ ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడి, మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేసి మాతో ఈ రకంగా ప్రవర్తిస్తున్నట్టే. బిహేవ్ ప్రాపర్లీ వెన్ యూ కమ్ టు ద అసెంబ్లీ. బిహేవియర్ నేర్చుకోండి, బిహేవియర్ నేర్చుకొని డెకోర్ ఫాలో చేయండి మీరు. అరే అక్కడికి వచ్చేసేసి ఫ్లోర్ ఆఫ్ ద అసెంబ్లీలో ఇష్టం వచ్చినట్టు ఆ 6 అడుగుల బుల్లెట్ అంట ఏం మాట్లాడుతున్నాడండి? ఆయనకు మైండ్ ఉందా, దొబ్బిందా అని చెప్పేసి నేను అడగదలుచుకున్నాను. కంపు గురించి మాట్లాడుతున్నా. నో సార్, దిస్ ఇస్ వెరీ హైలీ అబ్జెక్షనబుల్. ముఖ్యమంత్రి గారు పట్టుకొని
హీఈస్ ద లీడర్ ఆఫ్ ద అసెంబ్లీ, హీఈస్ ద లీడర్ ఆఫ్ ఫ్లోర్ ఆఫ్ ద అసెంబ్లీ. ఓకే నోమన్ గారు, మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ గురించి మాట్లాడుతూ ఈ రకంగా మాట్లాడడం, భాష అనేది చాలా ఇంపార్టెంట్ సార్. నేను ఒకటే భాష గురించి కూడా ఎవరు ఎట్లా మాట్లాడతారో అనేది కూడా డిస్కస్ చేద్దాం, కంటిన్యూ చేద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ శ్యామ్ సుందర్ గారు కూడా జాయిన్ అయ్యారు. నమస్తే శ్యామ్ సుందర్ గారు. శ్యామ్ సుందర్ గారు, ఏ రకంగా చూస్తారు నిన్న అసెంబ్లీ జరిగినటువంటి విధానం మీద? అసలు స్పీకర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు, ముఖ్యమంత్రి ఏది పడితే అది మాట్లాడుతున్నారు, కనీసం మాకు అవకాశం ఇవ్వట్లేదు, ఈ కారణాలు చెప్పి బీఆర్ఎస్ అసెంబ్లీని బాయ్కాట్ చేసినటువంటి పరిస్థితి. కానీ బాయ్కాట్ చేయడం కరెక్టా, ఇది పరిష్కారమా, ఇది తప్పించుకోవడమా, ఈ తరహా క్వశ్చన్స్ అన్ని బీఆర్ఎస్ మీద రైజ్ అవుతుంటే అసలు ఈ తరహా ప్రవర్తన కావచ్చు, లేదంటే ముఖ్యమంత్రి ఉపయోగించిన భాష కావచ్చు, ఇవన్నీ కూడా కాంగ్రెస్ మీద, అధికార పార్టీ మీద వస్తున్నటువంటి క్వశ్చన్స్. మీ అబ్జర్వేషన్ ఏంటి? అంటే ఒకటండి, బైకాట్ అనేది సమస్యకి పరిష్కారం కాదు. ప్రతిపక్షం అనేది అధికార పక్షాన్ని నిలదీయాల్సినటువంటి బాధ్యత ప్రజల సమస్యల పైన. అధికార పక్షం ఏదైనా తప్పులు చేస్తుందా చేయట్లేదా అనేది ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలు గమనిస్తున్నటువంటి విషయాన్ని అసెంబ్లీ వేదికగా ప్రభుత్వ అధికార పక్షం దృష్టికి తీసుకెళ్లడం, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం అనేది ప్రతిపక్షాల బాధ్యత. ఇక్కడ ఎట్లాగైతే అంటే ఇక్కడ సాధారణంగా ప్రధాన ప్రతిపక్షాలన్నీ కూడా చేసే ఆరోపణలు ఏంటంటే, అధికార పక్షం మాకు సమయం ఇవ్వట్లేదు, మాకు ఇవ్వట్లేదు కాబట్టి మేము మాట్లాడలేకపోతున్నామని. అంటే ఇక్కడ టిఆర్ఎస్ ఏ విధంగా అయితే ఆరోపణలు చేస్తుందో, కేంద్రంలో కాంగ్రెస్ కూడా అలాంటి ఆరోపణలు చేస్తుంది. ఇది సహజమైన విషయం, కానీ తప్పించుకోవడం అనేది కరెక్ట్ కాదు. కేసీఆర్ గారు ప్రతిపక్ష నాయకుడిగా తప్పనిసరిగా అసెంబ్లీకి అటెండ్ కావాలి. ఆయన బాధ్యత అది. ఫామ్ హౌస్ లో కూర్చోడానికి ఓటు వేయలేదు ప్రజలు, కాబట్టి ఆయన అసెంబ్లీకి రావాలి. ప్రతిపక్ష నాయకుడిగా ఆయనకంటూ ఒక టైం ఉంటుంది, ఆ టైంలో మాట్లాడాలి, ఆ టైంను ఉపయోగించుకోవాలి. ఆ ఉపయోగించుకోకుండా మేము అసెంబ్లీకి రాము, మేము బైకాట్ చేసేస్తామంటే అది బాధ్యత రాహిత్యం అవుతుంది ప్రధాన ప్రతిపక్షంది. ఇక్కడ టిఆర్ఎస్ అయినా అక్కడ కాంగ్రెస్ అయినా బాధ్యత రాహిత్యం అవుతుంది. విమర్శించడం కాదు, మాకు టైం ఇవ్వట్లేదు అనేది కాదు. మీరు స్టాటిస్టిక్స్ పెట్టుకొని మాట్లాడాలి. అక్కడ ఇగో ఇది చేస్తామన్నారు, ఇది చేయలేదు, ఇది బాధ్యత రాహిత్యము అధికార పక్షంది అనేది నిలదీయాల్సినటువంటి బాధ్యత, ప్రజల పక్షాన నిలదీయాల్సిన బాధ్యత ప్రధాన ప్రతిపక్షంది. అంతేకాకుండా కాంగ్రెస్ అంటే ఇప్పుడు యాక్చువల్ గా రాజకీయాల్లో పరుష పదజాలాన్ని ప్రవేశపెట్టింది ఎవరు? అవునన్నా కాదన్నా కేసీఆర్ గారు. దద్దమ్మలు బిద్దమ్మలు అని మాట్లాడి దాన్ని ప్రవేశపెట్టిన పరుష పదజాలాన్ని వైఎస్ఆర్ గారి హయాం నుంచి పరుష పదజాలాన్ని ప్రవేశపెట్టింది, రాజకీయాల్లోకి శ్రీకారం చుట్టించినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. కాబట్టి కేసీఆర్ గారి భాష ఇప్పుడు మరీ మితిమీరిపోయింది. రేవంత్ రెడ్డి గారు దాన్ని పీక్ స్టేజ్కి తీసుకెళ్లారు. ఇది కరెక్ట్ కాదు. ఆయన భాష వాడారు. రాజకీయాలంటేనే అసహ్యం వేసే పరిస్థితి వస్తుంది, రాజకీయ నాయకులు అంటేనే అసహ్యం వేసే పరిస్థితి వస్తుంది. మైకుల ముందుకు వస్తే బూతులు మాట్లాడుతున్నారు, పేగులు మెడలు వేసుకుంటామంటున్నారు. ఎంత దారుణమైన భాష! ఎవరు మాట్లాడినా అలాంటి భాష తప్పేనండి. అది అధికార పక్షం మాట్లాడిందా, ప్రతిపక్షం మాట్లాడిందా కాదు. కాబట్టి రాజకీయ నాయకులు అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాధ్యతాయుతంగా ఉండాలి. కాస్త చెప్పే విషయాన్ని సత్యం భూయాత్ ప్రియం భూయాత్ అంటే సత్యాన్ని చెప్పండి, ప్రియంగా చెప్పండి, మంచిగా చెప్పండి. పేగులు మెడలు వేసుకుంటాను, దద్దమ్మను ఇలాంటి పదజాలం అనేది కరెక్ట్ కాదు. రాజకీయాల్లో నైతిక విలువలు అనేవి దిగజారిపోతున్నాయి. భాష పరంగా చాలా దిగజారిపోతుంది అసెంబ్లీ. కాబట్టి అసెంబ్లీ మనం మిగతా అసెంబ్లీలో ఏం జరుగుతుందో మనం చూడలేము, కానీ మన అసెంబ్లీలో మాత్రం టిఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత కేసీఆర్ గారు ప్రతిపక్ష నాయకుడు అయితే అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు కానీ, ఇప్పుడు కేసీఆర్ గారు అసలు ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీకి రావట్లేదు. కాబట్టి ఇది అధికార పక్షంలో ఉన్నప్పుడు కూడా ఆయన అలాంటి భాషనే వాడారు. కేంద్రం విషయంలో కానీ, రాష్ట్రం విషయంలో, కాంగ్రెస్ విషయంలో, మిగతా పార్టీల విషయంలో అలాంటి భాషనే వాడారు. ఆ భాష ఇప్పుడు మితిమీరిపోయింది. అది
ఓకే ఓకే శ్యామ్ సుందర్ గారు, పావని గౌడ్ గారు ఏంటి అసలు కేసీఆర్ ఎందుకు సభకు రావట్లేదు? ఫస్ట్ నుంచి ఇదే క్వశ్చన్ మీకు వస్తున్నటువంటి పరిస్థితి. ఈ మధ్య కేసీఆర్ బయటకు వచ్చారు, చక్కగా మాట్లాడారు, ఇక మీదట వస్తాను, పులి ఎంటర్ అయిందంటూ కూడా మీరంతా కూడా సంబరాలు చేసుకున్నటువంటి పరిస్థితి. ఆయన అసెంబ్లీకి హాజరయ్యారు, కంటిన్యూ అవుతారు అనుకున్నారు, కానీ కొద్దిసేపటికే వెళ్ళిపోయారు, మళ్ళీ రానటువంటి పరిస్థితి. ఇది కరెక్ట్ అనేటటువంటి క్వశ్చన్ వస్తుంది. ఏం చెప్తారు? పూర్తిగా బాధ్యత రాయి. ఓకే శ్యామ్ సుందర్ గారు, పావని గౌడ్ గారు ప్లీజ్ కంటిన్యూ. పావని గౌడ్ గారు, ముఖ్యమంత్రిగా ఉంటేనే నేను అసెంబ్లీకి వస్తా. ఓకే శ్యామ్ సుందర్ గారు ప్లీజ్ ఒక నిమిషం, పావని గౌడ్ గారు చెప్తారు. పావని గౌడ్ గారు కంటిన్యూ. సీనియర్ జర్నలిస్ట్ మన శ్యామ్ సుందర్ అన్న గారు మాట్లాడిండ్రు. ఈ రోజు చర్చ జరుగుతుంది భాష విషయంలో, అసెంబ్లీ ఎందుకు బైకాట్ చేసిండ్రు అనే విషయంలో. మిత్రుడు కాంగ్రెస్ నాయకులు ఈ రోజు మాట్లాడడం జరిగింది. భాష గురించి జరుగుతుంటే కేసీఆర్ గారు అసెంబ్లీకి ఎందుకు వస్తలేరు, ఆ 6 అడుగుల బుల్లెట్ అది అనేసి ఏదో అన్పార్లమెంటరీ వర్డ్స్ మాట్లాడుతున్నాడు. దొంగ అంటున్నాడు, ఇంకొకటి మెదడు లేదా అంటున్నాడు. ఇదివరకు చర్చలో పాల్గొన్నప్పుడు ఆ మిత్రుడు మన కాంగ్రెస్ నాయకులు చాలా పద్ధతిగా భాషతోటి మంచి లాంగ్వేజ్ తోటి మాట్లాడేటోడు. ప్రజాభవన్ అన్నారు కదా, అక్కడికి ఏమన్నా పోయి ఆ రేవంత్ రెడ్డి గారిది ఏమన్నా అది చేసుకున్నారు కావచ్చు, అందుకే అట్లా తయారైనరు. ఇంకొకటి నేను చెప్తున్నా, ప్రతి ఒక్కరికి అడిగేటోళ్ళకి చెప్తున్నా, నోటితో మాట్లాడి నొసలతో ఎక్కిరించేటోళ్ళ దగ్గర చర్చ పెట్టడం అనవసరం. రేవంత్ రెడ్డి గారి భాష గురించి, ఇప్పుడు ముఖ్యమంత్రి గారి ఆ చైర్లో కూసున్న ఆయన గురించి ప్రతి పల్లె, ప్రతి పట్నంలా, ప్రతి దగ్గర, ప్రతి విద్యాలయాలల్లా, ప్రతి స్టడీ సెంటర్ల దగ్గర విద్యార్థులు మాట్లాడుకుంటున్నారు, నాట్లేసే అమ్మలక్కలు రోజు కూలీలు మాట్లాడుకుంటున్నారు, ప్రతి రైతన్న కూడా రైతుల యూరియా బస్తాల దగ్గర మాట్లాడుకుంటున్నారు. ఇంకొకటి, ఓగు నోరు మెచ్చు నొనరంగ అజ్ఞాని, బావ మిచ్చి మెచ్చు పరమలుబ్ది, పంది బురద మెచ్చు పన్నీరు మెచ్చున, విశ్వదావిరామ వినుర వేమ. ఇది అర్థమైన వాళ్ళకు అర్థమైనంత. ఇంకొకటి, కేసీఆర్ గారు ఎప్పుడు కూడా లాగుళ్ళల్లో తొండలు జోరగొడతా అనేసి 10 ఏళ్లల్లా అనలేదు. ఆనాటి 10 ఏళ్లు 2001 నుంచి తెలంగాణ ఉద్యమం జరిపినప్పటి నుంచి కూడా ఎప్పుడు అనలేదు. తెలంగాణ ఉద్యమం నుంచి కానీ తెలంగాణ వచ్చిన తర్వాత కానీ అండి, ఆంధ్ర వాళ్ళను ఉరిగిస్తామని ఎక్కడా కూడా మాట్లాడలేదు. ఆ లాగుళ్ళల్లో తొండలు జొర్రగొడతామనేసి ఎక్కడ కూడా మాట్లాడలేదు. కసబుతోటి ఎవరిని కూడా పోల్చలేదు. ఇవన్నీ ఒక తండ్రి వయసులో ఉన్నాయి. నేను ఒక ఉద్యమ నాయకుడు, ఈ భాష ఎవరు మాట్లాడిందండి? ఈ భాష ఎవరు మాట్లాడిండ్రు? చెమటలు ఎవరినన్నారు? దద్దమ్మలు ఎవరినన్నారు? తండ్రితో పోలుస్తున్నారు ఎందుకు? రాజకీయాల్లో ఉన్నప్పుడు తండ్రి కొడుకు ఎక్కడి నుంచి వస్తుందండి? మీరు మాకు ప్రెసిడెంట్ సెట్ చేసినారు, మీరు మాకు బెంచ్ మార్క్ సెట్ చేసినారు. మీకు మీ భాషలోనే మీకు రెస్పాన్స్ ఇవ్వాలా? మీకు రెస్పాన్స్ ఇవ్వకపోతే మీరు తగ్గరు కాబట్టి మీకు ఇవ్వాల్సి వస్తుంది. మీరు తగ్గండి మేము తగ్గుతాము, మీరు తగ్గండి మేము తగ్గుతాము. మీరు చెవటలు అన్నారు, దద్దమ్మలు అన్నారు, ఈ కాంగ్రెస్ పిచాచీలు అన్నారు, మేడం గారు అన్నారు, ప్రతి ఒక్కరిని అన్నారు. ఇది వాస్తవం కాదా? మేడం పావని గారు, మీరు ప్లీజ్ మీ హిస్టరీని మీరు మర్చిపోయారని అనుకుంటున్నారేమో. ఆన్ రికార్డు ఉన్నది మొత్తం. నేను అబద్ధం చెప్తే మాత్రం మీ మనస్సాక్షికి తెలుసు నేను తప్పు చెప్తున్నానా అబద్ధం చెప్తున్నానా. ఎస్, మీరేం చెప్తారో మీకు దానికి ప్రతి జవాబు వస్తుంది. మీరు భాష తగ్గించుకోండి, మేము 100% భాష తగ్గించుకుంటాం. వచ్చేసేసి మొన్న ఏమన్నారు మేడం, ఒక్కసారి ఫామ్ హౌస్ నుంచి బయటికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి అదే అహంభావం, అదే భాష, అదే తీరు మాట్లాడితే దానికి జవాబు ఎట్లా ఇవ్వాలో మీరు ఒక్కసారి చెప్పండి. మేము హుందాతనంతో ఉంటున్నాం. మేము 2 years నుంచి ఎక్కడ కూడా వారిని ఇష్టం వచ్చినట్టు పిచ్చి ప్రేరేపణలు చేయలేదు. కానీ వారు అదే భాష మాట్లాడితే ఎలా చెప్పమంటారో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. మీరు అదే పార్టీలో ఉంటున్నారు కదా, మీరే కదా బాబు కేసీఆర్ అని చెప్పేసి తీసుకొని మీరు ప్రతిసారి చెప్తూ ఉంటారు. మరి బాబు కేసీఆర్ ఇదే ఒక క్వశ్చన్ వస్తుంది నుమాన్ గారు. ముఖ్యమంత్రి ఉపయోగించినటువంటి భాష, ముఖ్యంగా కేసీఆర్ గారికి సంబంధించి, హరీష్ రావు గారికి సంబంధించి కొన్ని ఈ నదీ జలాల విషయం కావచ్చు, ఇతరతర అంశాల్లో కావచ్చు, ఉరి తీయాలి అంటూ ఉపయోగించినటువంటి పదం. దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ లీడర్లకి క్వశ్చన్ రైజ్ చేస్తున్నారు. గతంలో యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు గత 10 సంవత్సరాలలో జరిగినటువంటి చాలా కుంభకోణాలు తెర మీదకి వచ్చినాయి. మరి ఆ కుంభకోణాలు తెర మీదకి వచ్చినప్పుడు ఎవరిని ఉరి తీయాలి? ఇది రేవంత్ రెడ్డి మర్చిపోయారా? గతం ఎందుకు రేవంత్ రెడ్డి మర్చిపోయారు? ఇప్పుడు ఈ అంశంలో కేసీఆర్ ని ఉరి తీయాలంటున్నటువంటి వ్యక్తి గతంలో బయటకు వచ్చినటువంటి కుంభకోణాల విషయంలో ఎవరిని ఉరి తీయాలంటారు రేవంత్ రెడ్డి అనేది క్వశ్చన్. సారీ, నేను యాక్చువల్లీ మేడం పావని గారు మాట్లాడుతుంటే నేను ఇంటర్జెక్ట్ చేశాను. ఐ డోంట్ వాంట్ టు ఇంటర్జెక్ట్, బట్ లెట్ మీ
మీ కంక్లూడ్ Yeah. దిస్ అండ్ యూ కెన్ గో బ్యాక్ టు వర్. వారు ఏదైతే మాట్లాడారో ఉరి తీయాలి అని చెప్పేసి అకౌంటబిలిటీ విధంగా మాట్లాడారు, జవాబుదారీతనంగా మాట్లాడారు. ఇన్ని తప్పులు చేసినటువంటి వ్యక్తి ఒకవేళ వాస్తవానికి మనం అమలు చేస్తే మాత్రం, లా అమలు చేస్తే మాత్రం వీరి ఉరిశిక్షకి అర్హులు అని చెప్పే విధంగా వారు మాట్లాడారు. మేము అలాంటి తప్పులు చెయ్యలేదు, మేము చెయ్యలేదు కాబట్టి మీరు ఈ రకంగా మాట్లాడకూడదని చెప్పాల్సిన బాధ్యత వారి మీద ఉంది. హీ హాస్ టు కమ్ అవుట్ అండ్ సే వేర్ షుడ్ హీ కమ్, హీ హాస్ కమ్ టు ద అసెంబ్లీ. ఎక్కడ రావాలా ప్లాట్ఫామ్? అసెంబ్లీ ఉంది. ఆ ప్లాట్ఫామ్ ని వాడుకొని వచ్చి ముఖ్యమంత్రి వర్యులు మీరు ఈ రకంగా మాట్లాడడం తప్పండి, మేము 10 సంవత్సరాలు ఇలాగ చేయలేదని చెప్పేసి వారు డిఫెండ్ చేసుకోవాలా. డిఫెండ్ చేయకుండా పోతే మరి ఏం చెప్పినట్టు? ఎసెన్షియల్లీ మేము అడిగేది ఒకటేనండి, అకౌంటబిలిటీ. నెంబర్ 2 రెస్పాన్సిబిలిటీ. ఈ అకౌంటబిలిటీ మాదిరిగా మీరు రండి, రెస్పాన్సిబిలిటీ బాధ్యతాయుతంగా నిర్ణయాత్మక ప్రతిపక్షంగా ఉండండి అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. రైట్. పవన్ గౌడ్ గారు కంటిన్యూ. నా క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పలేదు మీరు. కేసీఆర్ గారు ఎందుకు రావట్లేదు? ఎందుకంటే ఆయన ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నారు, ఆయనకి ఎంత బాధ్యత ఉంది అనేది అందరికీ తెలిసిందే. అలాగే ఆయన ప్రధాన ప్రతిపక్ష నేతగా ముఖ్యమంత్రి తర్వాత ఎక్కువ సమయం కేటాయించేది కూడా ఆయనకే. ఆ కేటాయించినటువంటి సమయాన్ని ఉపయోగించుకోవచ్చు కదా. ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా అనారోగ్య సమస్యలతో ఆయన గనక రాలేకపోతే అట్లీస్ట్ ఆ హోదానైనా మరో బీఆర్ఎస్ కీలక నేత ఎవరికైనా అప్పగించినా కూడా బీఆర్ఎస్ పార్టీకి అడ్వాంటేజ్ గా సమయం వస్తుంది కదా. ఎందుకు దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు? సద్వినియోగం చేసుకోలేదని మీరు అనుకుంటున్నారు కావచ్చు. సద్వినియోగం ఏ టైంలో ఎప్పుడు రావాలి, ఎలా సద్వినియోగం చేసుకోవాలో కేసీఆర్ గారికి ఆయనకు తెలిసినంత చతురత, ఆయనకు తెలిసినంత 2 రాజకీయ ఏళ్ళు అయిపోయింది, మళ్ళీ ముఖ్యమంత్రి అయితేనే వస్తారా? అప్పుడే సద్వినియోగం చేసుకుంటారా? అంటే ఆ ముఖ్యమంత్రి అయితేనే వస్తా అనేసి ఎక్కడ అనలేదు. ముఖ్యమంత్రి కాకపోయినా కూడా ప్రతిపక్ష నాయకుడైనా కూడా వచ్చిండ్రు. ఆ వచ్చిన తర్వాత ఆయనను చూసి ఈయన నమస్కారం పెట్టిండ్రు, ఈయనను చూసి ఆయన నమస్కారం పెట్టిండ్రు. వీళ్ళందరూ సంస్కారంతో ముందటికి పోతారు కావచ్చు అనేసి అధికారంలో ఉన్న వాళ్ళ మేము కూడా అనుకున్నాం. నెక్స్ట్ డేనే ఏం చేసిండ్రండి, ఒక ప్రెస్ మీట్ పెట్టిండ్రు. ప్రెస్ మీట్ పెట్టి కేసీఆర్ గారిని, హరీష్ రావు గారిని ఉరిదీయాలే, కసబుతో పోల్చిండ్రు. ఒక ఉద్యమ నాయకుడిని కసబుతో పోలుస్తారా అండి? ఎవరినైనా పోల్చిండ్రా? కేసీఆర్ ఏమన్నంటే కేసీఆర్ గారు అసెంబ్లీకి వస్తలేరు అంటున్నారు కదా. కేసీఆర్ గారు అసెంబ్లీకి రాకపోవడము, వీళ్ళు 420 హామీలు 6 గ్యారంటీలు నెరవేర్చలేరా అండి? వీళ్ళు 420 హామీలు 6 గ్యారంటీలు నెరవేర్చండి. గురుకుల పిల్లలకు పురుగులన్నం లేని పెట్టండి, పురుగులు లేని అన్నాన్ని పెట్టండి. మీరు ఇస్తా ఉన్న 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వండి. వీటి మీద చర్చలు జరగాలి గాని చర్చ అంతా ఒకటే రాని మీద. కేసీఆర్ గారు ఎందుకు వస్తలేరు? వీళ్ళ దగ్గర సబ్జెక్టు లేదు, చెప్పడానికి చేసింది చెప్పడానికి ఏమీ లేదు. చేసింది కూడా 2 ఏళ్ల నుంచి ఏం లేదు. చేసింది ఒకటే, 3 లక్షల కోట్ల అప్పులు చేసి ఒక 60-70 సార్లు ఢిల్లీకి పోయి కప్పం కడుతున్నాడు తప్ప ఇంతవరకు తెలంగాణకు గాని తెలంగాణ ప్రజలకు గాని కేసీఆర్ గారు. ఒక్క నిమిషం అండి, ఇందాక మిత్రుడు కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతుంటే నేను మధ్యలోకి రాలేదు. ఎందుకంటే ఆయన ఇదివరకు మాట్లాడినప్పుడు కొంచెం సంస్కారవంతంగా మాట్లాడిండు. పాపం ఆయన ఎందుకు నేను మధ్యలోకి వచ్చి అజ్జేయాలనుకున్నా. కానీ ఈ రోజు ఆయన మాట్లాడిన భాష మొత్తం రేవంత్ రెడ్డి అచ్చు గుద్దినట్టు, ఆయనకు మొత్తం ప్రిపేర్ చేయించి మాట్లాడినట్టుగా మాట్లాడినరు ఇవాళ. అంటే వీళ్ళందరూ వాళ్ళని చూసి వీళ్ళు కూడా తయారైతున్నారు. రేపు రాబోయే రోజులలో మన భవిష్యత్తు కాబోయే నాయకురాళ్ళం మీరు మన భవిష్యత్ పిల్లలకి ఏమి ఇవ్వదలుచుకున్నారు? రేవంత్ రెడ్డి గారు మాట్లాడే భాష ప్రతి ఒక్క తెలంగాణ సమాజమే కాదు, పక్కనున్న రాష్ట్రం కూడా చూస్తుంది. అరే ఏంది బా ఇట్లా చేస్తున్నారు? ఒక నాయకుడిని, ఒక తెలంగాణ తెచ్చిన నాయకుడిని కనీస గౌరవం ఇయ్యకుండా మాట్లాడుతున్నారు అనేది ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు. అది కాదు పవన్ గౌడ్ గారు, ఎవరిని ఈ భాష గురించి క్వశ్చన్ చేసినా కూడా అసలు దీన్ని ఎవరు ప్రారంభించారు? కేసీఆర్ స్టార్ట్ చేశారు అంటున్నారు కదా. గతంలో సమర్థించుకోలేదు బీఆర్ఎస్ నాయకులు. ఇది తెలంగాణ యాస, అది కాదు ఇది తెలంగాణ యాస, ఇట్లానే ఉంటుంది, ఇట్లానే మాట్లాడతామని చెప్పి గతంలో మీరు సమర్థించుకోలేదా? దాన్ని ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎక్స్ట్రీమ్ గా తీసుకెళ్లారు. ఎందుకు? ఎవరు స్టార్ట్ చేశారంటే మీ పేరే చెప్తున్నారు కదా, మీరే మొదలు పెట్టారు అంటున్నారు కదా. శివకుమార్ గారు ఎక్కడ కూడా ఇందాకనే నేను చెప్పినాను, ఎవరి చావులను కూడా కేసీఆర్ గారు కోరుకోలేదు. పదే మా నాయకుడి చావును కోరుకుంటున్నది ఎవరండి? ఎవరైనా ఎంత లొల్లి పెట్టుకున్నా కూడా, పక్కింట్లో లొల్లి పెట్టుకున్నా, లేకపోతే మీరు ఇంకో యాంకర్ తోటి లొల్లి పెట్టుకున్నా కూడా మీ అయ్య సావాలని ఊరుకుంటారా అండి? ఎవరు ఊరుకుంటారు? వాళ్ళ అమ్మను నీ అవ్వ అంటారా అండి? అందరం తల్లి కడుపుల నుంచే పుడతాం కదా. ఆమె ఎంతో మందికి ఉద్యమకారులకు, ఉద్యమ నాయకులకు అందరికి అన్నం పెట్టి రేవంత్ రెడ్డి గారు మాట్లాడినా, కేసీఆర్ గారు మాట్లాడినా, మీరు మాట్లాడినా, నేను మాట్లాడినా ఎవరు హర్షించరు. కానీ ఎక్కడ మొదలైంది అనే దగ్గర ఈ చర్చ. అటు కేసీఆర్ గారు ఉపయోగించకూడదు, రేవంత్ రెడ్డి గారు ఉపయోగించకూడదు అని మనం కోరుకుంటున్నాం. రైట్, ఓకే. వెంకటరెడ్డి గారు
నిన్న బీఆర్ఎస్ బాయ్కాట్ చేయడం గురించి కాంగ్రెస్ పార్టీ బీజేపీ మీద, అంటే బీజేపీని ఈ జీరామ్జీ బిల్లు విషయంలో ఎక్కడ క్వశ్చన్ చేయాల్సి వస్తుందా అని చెప్పి భయపడి పారిపోయింది, మిమ్మల్ని కొంత కాపాడుతుంది అని చెప్పి కాంగ్రెస్ ఆరోపిస్తుంది. నిజమా? మీ ఇద్దరి మధ్య ఏమైనా ఉందా ఒప్పందం? ఇప్పుడు దానికి దీనికి ఏం సంబంధం అండి? జీరామ్జీ బిల్లుకు దీనికి నిన్న జరుగుతున్న దానికి ఎవరికి వాళ్ళు తప్పించుకునేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నటువంటిది అది పార్లమెంట్ లో సంబంధించినటువంటి అంశము. సరే, తెలంగాణలో దాని మీద చర్చ జరిగితే మంచిది. ప్రభుత్వం కానీ ప్రతిపక్ష పార్టీలు కానీ ఏమైనా సవరణలు కానీ అభిప్రాయం కానీ చెప్పడంలో ప్రజాస్వామ్య స్ఫూర్తిగా అక్కడ అవకాశం ఉంది పార్లమెంట్ లో, ఇక్కడ అవకాశం ఉన్నది. దానికి దీనికి సంబంధం లేదు. ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే తెలంగాణలో ఒక సంస్కారహీనమైనటువంటి అసభ్య పదజాలాన్ని ఈ పద్ధతి లోపల చట్టసభల్లో కానీ బయట కానీ మాట్లాడిన దానికి మూల సిద్ధాంతకర్త కేసీఆర్ గారు. దాన్ని పోస్ట్ డాక్టర్లు చేసింది రేవంత్ రెడ్డి గారు. ఇందులో ఎవరిని నేను సమర్థించడం లేదు. ఇద్దరు కూడా ఎక్కడ ఉండదండి ఇటువంటి పరిస్థితి. ఉంటుంది అనండి ఎక్కడన్నా. ఈ భాష ఏంది, మాట్లాడుతుంది ఏంది? నేను ఒకప్పుడు కోదండరామ్ గారితో ఉన్నప్పుడు ఆయన ఏదో 10 ఏళ్ల కింద ఏదో ఇష్యూ మీద మాట్లాడినాడు, కేసీఆర్ గారు పాలన మీద. మాట్లాడితే ఆయన మాట్లాడి 1 గంటన్నర ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడింది. ఒకటే ఎగ్జాంపుల్ చెప్తా, పవన్ గౌడ్ గారు విన్నారా వినలేదా అది అనేటువంటిది. కానీ నేను ఎవరిని విమర్శించడం లేదు. కానీ బాధాకరమైన అంశం అండి. తెలంగాణ సంస్కృతి సంస్కారం చాలా గొప్పది. అటువంటిది ఆ సమాజంలో ఇవాళ ఈ భాషను ఉపయోగిస్తుంటే బాధ అనిపిస్తుంది. ఒకటి మేము చదువుకుందామా చదువుకోలేదా ఏందో మాకు అర్థం కానటువంటి పరిస్థితి. ఆనాడు కోదండరామ్ గారి మీద చేసినటువంటి ఆరోపణ ఏంటంటే, కోదండరామ్ గారు అనుకుంటారు ఆయన మొత్తం నేనే చేస్తున్నా అనుకుంటాడు. ఆయన బండి కింద కుక్క ఏమనుకుంటుందంటే బండిని మోస్తున్నా అని అనుకుంటుంది. ఇదా అనంటే పోల్చడం. కోదండరామ్ గారు ఏదైనా ఉండదు, ఏ పార్టీ ఏ సిద్ధాంతం ఇవాళ ఆయన నాకు అభిప్రాయ భేదాలు ఉన్నాయి, అది వేరే సంగతి. కానీ పేరు కూడా తీసుకోనకుండా మాట్లాడేటువంటి కోదండరామ్ గారి మీద అట్లా జరుగుతుందా? ఎవరన్నా సమర్థిస్తారా అది? ఆయన ఆనాడికి రాజకీయాల్లో కూడా లేడు, ప్రజాసంఘంగా ఉన్నాడు. ఇవి నేను చెప్పదలుచుకున్నది. కాబట్టి ఇది మంచిది కాదు. రెండవది, నిన్న జరిగింది ఏంటి అసలు టాపిక్ వద్దాము శివకుమార్ గారు. ఇప్పుడు పార్లమెంటుకు మన ఏదైతే పాలమూరు రంగారెడ్డికి సంబంధించిన చర్చ విషయంలో నా దృష్టిలో 2 ప్రధానమైన అంశాలు ఉన్నాయండి. 15 రోజుల కూడా మీరు గమనించినారో యాజ్ ఎ సీనియర్ జర్నలిస్ట్ గా లేదో నాకు తెలియదు. కానీ ఒకటి, మా పార్టీ నేత జలశక్తి మంత్రిత్వ శాఖలో చాలా కాలం సలహాదారుడుగా పనిచేసినాడు, రాజస్థాన్ లో పనిచేసినాడు, కేంద్ర ప్రభుత్వంలో పనిచేసినాడు, ప్రస్తుతం మహారాష్ట్ర ప్రభుత్వానికి వెదిరే శ్రీరామ్ గారు కొంత సబ్జెక్ట్ ఉన్నటువంటి వ్యక్తి. ఆయన ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మాకు పెట్టినాడు మొన్న ఈ మధ్యన ఒక 10 రోజుల కింద. చాలా సంచలనాత్మకమైనటువంటి పాలమూరు రంగారెడ్డికి కేసీఆర్ పాత్ర ఏంది, కాంగ్రెస్ పాత్ర ఏంది అనేటువంటి దాని కింద చెప్పడం జరిగినప్పుడు, విశదీకరించడం జరిగినప్పుడు ఆ ఒళ్ళు గగురుపొచ్చేటువంటి సంచలనమైనటువంటి విషయాలు రావడం జరిగినటువంటిది. ఎందుకంటే చాలా సందర్భాల లోపల ఆయన చేసింది ఆయన చాలా గౌరవంగా మాట్లాడినాడు. ఏమి విమర్శలు కేసీఆర్ గారి మీద చేయలేదు, సబ్జెక్టే చెప్పినాడు, ఆర్డర్తో చెప్పినాడు, డేట్ వారీగా ఏం జరిగింది అనేటువంటిది. అపెక్స్ కమిటీకి సంబంధించి 299 2015లో నీటి కేటాయిస్తే అది తాత్కాలికం అని చెప్పినా కూడా 5 ఏళ్లు దాన్నే కొనసాగించినారు. ఎప్పుడు కూడా కేసీఆర్ గారు దాన్ని అడగలేదు అనేక కారణాలతోని. ఒకటి, 299లో పాలమూరు రంగారెడ్డికి కేటాయింపులు లేవు, పాత వాటికే సరిపోయినటువంటి వాటర్ ఇది. అందువల్ల దాని డిపిఆర్ 2015లో జీవో ఇచ్చి 2022లో డిపిఆర్ ప్రజెంట్ చేసినాడు. ఇవన్నిటికీ కారణము కేసీఆర్ గారు యొక్క నిర్ణయాల వల్లనే తెలంగాణకు అన్యాయం జరిగింది అనేటువంటి విషయం ఆయన చాలా గౌరవప్రదంగా చెప్పినాడు. ఎపెక్స్ కమిటీ మీటింగ్ షెకావత్ గారు ఉన్నారు. ఆయన ఆ ముఖ్యమంత్రి ఈ ముఖ్యమంత్రి గారు 2 సందర్భాల్లో పెడితే మాకు టైం లేదు, మా ముఖ్యమంత్రి గారికి బిజీ ఉన్నాడు ఆగస్టు 25 వరకు, కాబట్టి రాడు అని చెప్పి లెటర్ చీఫ్ సెక్రటరీ రాసి ఎన్నిటికీ ఈ లోపల ఏం జరిగింది, జగన్ అప్పటికే పోతిరెడ్డికి పొక్క కొట్టి రోజుకు 4 టీఎంసీలు తీసుకుపోతున్నాడు. ఈ గ్యాప్ వచ్చేటప్పటికి ఏంటంటే ఆయన 8 టీఎంసీలకు 10 టీఎంసీలకు జీవో ఇచ్చుకున్నాడు. దీనికి కారణము కేసీఆర్ గారు అనేది చెప్పడం జరిగినట్టుంది. ఇవి సమస్యలండి, కొత్త సమస్యలు. రెండవది, మొన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన దాంట్లో నేను రేవంత్ రెడ్డి గారు పాలసీని మీద సమర్థించడం లేదు, కానీ ఒక మౌలికమైన సమస్య తీసుకొచ్చినాడు శివకుమార్ గారు. నాలాంటి కొంత సబ్జెక్టు దేకపోవచ్చు, నీటిపారుదలకు సంబంధించినటువంటి దాంట్లో నేనేమి నిష్ణాతుని కాదు, అందరూ ఉంటారు అని కూడా నేను అనుకోవడం లేదు. నాకు వచ్చిన అనుమానం, ఒక మేధావిగా ఒక తెలంగాణ వాదిగా నేను ఆలోచించడం జరిగినప్పుడు, అసలు పాలమూరు రంగారెడ్డి ఎక్కడి నుంచి తీసుకోవాలి వాటరు, జూరాల నుంచి తీసుకునే బదులు అక్కడ వివాదాస్పదమైనటువంటి శ్రీశైలంకి వెళ్ళినాడు అనేటువంటి పెద్ద చర్చనండి ఇది. వాస్తవానికి ఇది నిజమా కాదా ఇప్పటికీ నాకు మనసులో 3 రోజుల నుంచి నాకు మైండ్ లో, నేను చాలా మందితో మాట్లాడుతున్నాను, టీవీలో మాట్లాడుతున్నాను. అక్కడి నుంచి రోజు 2 టీఎంసీలు తీసుకుంటే సరిపోయేది. మనకు ఫ్రీడమ్ ఉన్నటువంటి రిజర్వాయర్ ఏదైతే ఉందో మనకు ఉందో దీంట్లో నుంచి తీసుకుంటే జూరాల నుంచి తీసుకోవాలా, వివాదాస్పదమైన దానికి లింక్ పెట్టినాడు. ఇది ప్రజల్లో చర్చ జరుగుతుంది. ఎవరు అన్యాయం చేశారనేటటువంటి క్వశ్చన్ పొలిటికల్ పార్టీలు అయితే ఎవరిని వాళ్ళు సమర్థించుకునేటటువంటి పరిస్థితి.
మీరు ఏం చెప్తారు? మీ అబ్జర్వేషన్ ఏంటి అసలు ఈ నదీ జలాల విషయంలో? ఒకటండి, నదీ జలాల విషయంలో కేసీఆర్ గారు చాలా, అంటే కాళేశ్వరం విషయం కూడా చూసుకుంటే, కాళేశ్వరము మేడిగడ్డ పైన కడితే అక్కడ కట్టి ఉంటే తుమ్మిడిహట్టి దగ్గర కనుక కట్టి ఉంటే అదే ఏదైతే ప్రాణహిత చేవెళ్ళ ఉండేనో వితౌట్ లిఫ్ట్ అది వచ్చేది, గ్రావిటీ ద్వారా నీళ్లు మొత్తం వచ్చేవి. ఇప్పుడు ఏమైంది, దాన్ని తీసుకెళ్లి కాళేశ్వరంలోకి పెట్టడం వల్ల అంటే పైనుంచి నీటిని కిందికి తీసుకెళ్లి కింది నుంచి నీటిని పైకి ఎత్తుతున్నారు. పైకి ఎత్తడం కోసం మోటార్లు వాడాల్సి వస్తుంది. అది చాలా కాస్ట్లీ వ్యవహారం అయిపోయింది. 1 ఎకరం నీటికి 30,000 రూపాయల దాకా ఖర్చు పెట్టాల్సి వస్తుంది అనేది అంచనా. అప్పుడే ఇంజనీర్లు పావని గారు కొద్దిగా మాట్లాడివ్వండి ప్లీజ్. నేను ప్రజల డబ్బు విషయంలో మాట్లాడుతున్నాను, ఎవరిని అవినీతి చేశారు అన్యాయం చేశారు అన్నట్లు. కాకపోతే అక్కడ అప్పుడే ఇంజనీర్లు వ్యతిరేకించారు, అది వయబుల్ కాదు, కాళేశ్వరం ఈజ్ నాట్ అడ్వైజబుల్. మహారాష్ట్ర గవర్నమెంట్ నొప్పించి తుమ్మిదట్టి అక్కడ పైన కడితే బాగుంటది అని చెప్పేసి చాలా మంది ఇంజనీర్లు చెప్పారు. అయినా కేసీఆర్ గారు నా ప్రాజెక్టు, నేను ప్రపంచ అద్భుతాన్ని సృష్టించబోతున్నా, నేను రక్తం ధారపోసిన కేసీఆర్ గారు ఇంజనీర్ అండి. ప్లాన్ చేయడానికి నదులకు నడక నేర్పిన ఇంజనీర్ల మాట వినాలండి. అన్ని పనులు నేనే చేస్తా, నేను ముఖ్యమంత్రిని అంటే ఎట్లా? అది కరెక్ట్ కాదు. ఇప్పుడు ప్రజాధనం మొత్తం ఎన్ని కోట్లు అయినా కానీ వేస్ట్ అయిపోయింది. అందులో అవినీతి ఎంత జరిగింది ఇంకా వేరే విషయం. కాళేశ్వరం కాకుండా శ్యామసుందర్ గారు, కాళేశ్వరం కాకుండా ఈ కృష్ణా నది జలాల విషయంలో ఏం చెప్తారు? పాలమూరు రంగారెడ్డి కూడా అది కూడా పూర్తి కాలేదు. పాలమూరు రంగారెడ్డి కొద్ది డబ్బులు ఖర్చు పెడితే అప్పుడే కేసీఆర్ హయాంలోనే ఆ ప్రాజెక్టు ఇంప్లిమెంటేషన్ లోకి వచ్చేది, చెయ్యలేదు. అది చెయ్యకుండా ఇప్పుడు ఉన్నటువంటి అధికార పార్టీ కూడా ఎంతసేపు ప్రతిపక్షాన్ని దుమ్మెత్తపోయడము, ప్రతిపక్షాన్ని తిట్టడం కాదండి బాధ్యత. కాంగ్రెస్ నాయకులు బాధ్యతాయుతంగా ఇప్పుడు అధికారంలో ఉన్నారు. మీ దగ్గర అన్ని రైట్స్ ఉన్నాయి. మీరు కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ ఏదైనా తప్పులు చేస్తే, హరీష్ రావు గారు తప్పులు చేస్తే, యు ఆర్ ఇన్ పవర్ టు టేక్ ఎనీ యాక్షన్. మీరు ఏ యాక్షన్ అయినా తీసుకోవడానికి మీ దగ్గర అధికారం ఉంది. దాన్ని ఎందుకు ఉపయోగించట్లేదు? విమర్శిస్తున్నారు, పొద్దున్న దాకా విమర్శిస్తున్నారు. మొన్నటి దాకా గవర్నర్ పర్మిషన్ ఇవ్వలేదు అన్నారు, గవర్నర్ పర్మిషన్ ఇవ్వలేదు, బీజేపీ విమర్శించారు. గవర్నర్ పర్మిషన్ వచ్చింది, ఏం జరుగుతోంది మరి? గవర్నర్ పర్మిషన్ వచ్చిన తర్వాత కూడా కాబట్టి అన్ని విషయాల్లో పావని గారు ఒకటి, నేను ఎవరిని శ్యామసుందర్ గారు, పావని గౌడ్ గారు ఏదో క్వశ్చన్ అడుగుతారంట. ఒకసారి ఒక పాయింట్ యాడ్ చేస్తారంటే వినండి. శ్యామసుందర్ గారు ఒక్క పాయింట్ యాడ్ చేస్తారంటే వినండి. ఒక్క నిమిషం. కేసీఆర్ గారు అసెంబ్లీకి రాకుండా ఎన్ని కారణాలు చెప్పినా తప్పేనండి. బాధ్యత రాహిత్యం. శ్యామసుందర్ గారు ఒక పాయింట్ ఏదో క్వశ్చన్ ఏదో అడుగుతారంటే మిమ్మల్ని పావని గౌడ్ గారు, ప్లీజ్ కంటిన్యూ. ఒక్క నిమిషం. శ్యామ్ సుందర్ అన్న గారు, మీరు సీనియర్ జర్నలిస్టు, నాకంటే వయసులో పెద్ద, నాకంటే మీ అనుభవం కూడా చాలా పెద్దది. తుమ్మిడిహెట్టి దగ్గర వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఏ డేట్ లో శంకుస్థాపన చేసిండ్రు? మనకు అదే జలయజ్ఞం ధనయజ్ఞం చేసుకోవడానికి ఏ డేట్ లో శంకుస్థాపన చేసిండ్రు ఒక్కసారి చెప్పండి ప్లీజ్. ప్లీజ్ చెప్పండి. ఒకటే అడిగింది మహారాష్ట్ర గవర్నమెంట్ నేను చెప్తా 16/2/2012/2008 రోజు తుమ్మిడిహెట్టి దగ్గర వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు శంకుస్థాపన చేసిండ్రు. 2014 దాకా కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. తుమ్మిడిహెట్టి దగ్గర తట్టెడు మట్టి కూడా వేయలేదండి. ఏం మాట్లాడుతున్నారండి? ఆంధ్ర ముఖ్యమంత్రులు తెలంగాణకు సహకరించట్లేదనే కదా తెలంగాణ తెచ్చుకుంది వాణిగౌడ్ గారు. ఆంధ్ర ప్రాంత ముఖ్యమంత్రులు తెలంగాణకు అన్యాయం చేస్తున్నారు, తెలంగాణ ప్రాజెక్టులకు అన్యాయం చేస్తున్నారనే కదా తెలంగాణ తెచ్చుకుంది. తెలంగాణ వచ్చిన తర్వాత మీరు ఏం చేశారో చెప్పాలి. శివకుమార్ గారు అది ఆంధ్ర ప్రాంతం కాదు, మహారాష్ట్రలో కాంగ్రెస్ గవర్నమెంటే అధికారంలో ఉన్నది. అప్పుడు తెలంగాణలో కూడా కాంగ్రెస్ గవర్నమెంటే అధికారంలో ఉన్నది, ఢిల్లీలో కూడా కాంగ్రెస్ గవర్నమెంటే అధికారంలో ఉన్నది. మహారాష్ట్రను ఒప్పించి మెప్పించి తట్టెడు మట్టి కూడా తుమ్మిడిహెట్టి దగ్గర ఎందుకు ఎత్తలేదు? ఇప్పుడు కూడా శిలాఫలకం మొత్తం శిథిలావస్థలో ఉన్నది. నేను బయట ఇట్లాంటి మేధావులు మాట్లాడుతుంటేనే తుమ్మిడిహెట్టి దగ్గర వీళ్ళు మరి పైపులు వేసిండ్రో, మళ్ళీ గ్రావిటీ లేచిండ్రో, మరి కెనాల్ లేదా విండ్రో అని ఒకసారి పోదామని చూసిన పోయినా అక్కడికి పోయేసరికి శిలాఫలకం శిథిలావస్థలో ఉన్నది. ఈ సీనియర్ జర్నలిస్టులు అనేటోళ్ళు మేధావులు చెప్పాలి తెలంగాణ సమాజానికి.
కాళేశ్వరం ఎందుకు దిక్కైంది అనేది మీరు సీనియర్ జర్నలిస్టులు చెప్పాలి. రైట్, ఓకే శ్యామ్ సుందర్ గారు కంటిన్యూ. శ్యామ్ సుందర్ గారు కంటిన్యూ. భానుగౌడ్ గారు మీరు క్వశ్చన్ ఆన్సర్ వినాలి ప్లీజ్. క్వశ్చన్ కి ఆన్సర్ వినాలి ప్లీజ్. శ్యామ్ సుందర్ గారు కంటిన్యూ. ఆన్సర్ చెప్పాలి. ఇద్దరికి నాయకులకు కూడా నేను ఆన్సర్ చెప్పాలి కదా. ప్లీజ్ ఒక్క నిమిషం భానుగౌడ్ గారు, నేను మళ్ళీ మీకు అవకాశం ఇస్తాను. మీరు మధ్యలో ఇంటరప్ట్ అయ్యారు, ప్లీజ్ ఒక్క నిమిషం ఆగాలి. శ్యామ్ సుందర్ గారు కంటిన్యూ. పావని గారు తొమ్మిడిహట్టి దగ్గర ఒకటే సమస్య వచ్చింది, ఏంటంటే హైట్ విషయంలో సమస్య వచ్చింది. అప్పుడు మహారాష్ట్ర గవర్నమెంట్ ఏమన్నదంటే మా గ్రామాలు కొన్ని పోతున్నాయి కాబట్టి మాకు ఆయకట్టు మాకు కూడా ఆ వాటర్ వాడుకోవడానికి అవకాశం ఇవ్వండి అని చెప్పేసి అప్పుడు అడిగింది. అడిగినప్పుడు అప్పటి గవర్నమెంట్ అంగీకరించకపోవడం వల్ల హైట్ తగ్గించుకోండి ప్రాజెక్ట్ కట్టాల్సి వచ్చింది. అది ప్రాజెక్టు కట్టిన తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ చేసింది ఏంటంటే ప్రాజెక్టు విషయంలో అక్కడ కెనాల్స్ కట్టలేదు. కెనాల్స్ కట్టకపోవడం వల్ల వేస్ట్ అయింది ప్రాజెక్ట్. అది అప్పుడే కనుక గవర్నమెంట్ యాక్టివ్ గా ఉంటే మీరు అన్నట్టుగా మహారాష్ట్రలో అదే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఫెయిల్యూరే అది. అలాగని చెప్పేసి ఆ తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి కేసీఆర్ గారు దాన్ని కాళేశ్వరంకు తీసుకుపోయి సాధించింది ఏం లేదండి. ఇంకా 1,00,000 కోట్లు వేస్ట్ అయినాయి. రైట్, ఓకే ఓకే, అలాగే కంటిన్యూ చేసి వాటి కెనాల్స్ ఓకే శ్యామ్ సుందర్ గారు, ఓకే శ్యామ్ సుందర్ గారు. నుమన్ గారు ఒక్క నిమిషం ఇద్దరు ఒక్క నిమిషం ఆగాలి. నేను అవకాశం ఇస్తా పావని గారు ఒక్క నిమిషం ఆగాలి ప్లీజ్. నేను అవకాశం ఇస్తా, వన్ వద్దు పావని గౌడ్ గారు. ప్రతి పాయింట్ మీరు కౌంటర్ ఇస్తూ పోతే టైం సరిపోదు. ఒక్క నిమిషం నేను మీకు అవకాశం ఇస్తా ఆగాలి. శ్యామ్ సుందర్ గారు ఒక్క నిమిషం. నుమన్ గారు అసెంబ్లీ సమావేశాల విషయానికి వస్తే ఒక్క నిమిషం శ్యామ్ సుందర్ గారు ప్లీజ్. శ్యామ్ సుందర్ గారు ఒక్క నిమిషం ప్లీజ్. ఒక్క నిమిషం శ్యామ్ సుందర్ గారు. అసెంబ్లీ సమావేశాల విషయానికి వస్తే ఈ రోజు కీలకమైనటువంటి చర్చ జరగబోతుంది. ప్రెజెంటేషన్ మంత్రి ఇవ్వబోతున్నారు, కానీ ఆ ప్రెజెంటేషన్ కి కౌంటర్ ఇచ్చే అవకాశం ఖచ్చితంగా ప్రధాన ప్రతిపక్షానికి కూడా ఇవ్వాలి కదా. ఇచ్చే అవకాశం లేదు, మాకు ఇవ్వట్లేదని చెప్పి మేము బాయ్కాట్ చేశామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. మాకు కూడా ప్రెజెంటేషన్ కి అవకాశం ఇవ్వాలని వారు కోరుతున్నారు. ఎందుకు అవకాశం ఇవ్వట్లా? ఏకపక్షంగా మీ భజన మీరే చేసుకుంటే వాళ్ళు చప్పట్లు కొట్టరు కదా. 2016లో ఆనాడు మిస్టర్ కేసీఆర్ గారు ప్రెజెంటేషన్ ఇచ్చేటప్పుడు అపోజిషన్గా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా అడిగింది మేము ప్రెజెంటేషన్ ఇస్తామని చెప్పేసి. మేము చేసినటువంటి 10 సంవత్సరాల్లో ప్రాజెక్ట్స్ గురించి, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ గురించి వీఆర్ రెడీ టు డిస్కస్ అని చెప్పేసి అప్పుడు అభ్యర్థన మేము పెట్టుకున్నాము. డిడ్ దే యాక్సెప్ట్? అండ్ వాట్ కైండ్ ఆఫ్ మోరల్ రెస్పాన్సిబిలిటీ డూ దే హ్యావ్ టు క్వశ్చన్ నౌ? అప్పుడు మీరు ఏం చేసినారు, ఇప్పుడు ఏం అడుగుతున్నారు? మీరు యూ హ్యావ్ సెట్ ఎ ప్రెసిడెంట్. మీరు ఏ రకంగా అయితే ప్రవర్తించారో ఒక్కసారి మీరు ధ్యాస పెట్టుకోండి. ఈ రోజు వచ్చేసేసి మీకు ప్రెజెంటేషన్కి టైం ఇవ్వట్లేదు, మేము వాకౌట్ చేస్తామంటే వాకౌట్ చేయండి, లేకపోతే ఇంట్లో పోయి పడుకోండి, లేకపోతే ఫామ్ హౌస్లో పోయి పడుకోండి. హూ ఈస్ స్టాపింగ్ యూ? Nobody is stopping you, right? You have your responsibility. Bring your leader of opposition to the assembly. Bring your legislative party to the assembly. Then we will see. అప్పుడు టైం అడగండి, ఇస్తామో అయ్యమో మీకు తెలుస్తుంది. మీరు అంతేగాని లెజిస్లేటివ్ పార్టీ అభ్యర్థి రాడు, క్యాండిడేటే రాడు, లీడరే రాడు అని అంటే ఎక్కడ కుదురుతుంది ఇది? ఒకటి విషయం. రెండో విషయం, వారు ఒకవేళ రాని పక్షంలో వారు యాజ్ యూ రైట్లీ సెడ్ హి హ్యాస్ టు గివ్ ద లీడర్ ఆఫ్ అపోజిషన్ టు సంబడి ఎల్స్. ఉన్నాడు కదా, హరీష్ రావు గారు ఉన్నారు, కేటీఆర్ గారు ఉన్నారు, మరోరు ఉన్నారు. ఎవరికైనా ఇవ్వాలా? వారికి ఇవ్వను, నేనే ఉంటాను, నేనే కుర్చీలో కూర్చుంటా, లేకపోతే బాబామర్దులు తన్నుకుంటూ వస్తారని చెప్తే మేము ఏం చేస్తాం చెప్పండి? దట్ ఈస్ అన్ ఇంటర్నల్ ఇష్యూ. అట్లానే వాళ్ళ బిడ్డ సుపుత్రురాలైనటువంటి కల్వకట్ల కవిత గారు తన్ని బయటికి పోయింది. మరి మేము ఏం చేస్తాం చెప్పండి? నేను ఏమంటున్నారు అని అంటే, మీకు నిర్ణయాత్మక ప్రతిపక్షంగా ఉండి మీకు క్వశ్చన్ చేసే ఎబిలిటీ ఉంది కాబట్టి, మీకు అకౌంటబిలిటీ ఉంది కాబట్టి రండి. ఈ రోజు కూడా మీకు టైం ఉంది. ఫామ్ హౌస్ ని వీడి నాంపల్లిలో ఉన్నటువంటి అసెంబ్లీకి రండి, వచ్చి ప్రశ్నించండి, మీరు పెట్టినటువంటి రిక్వెస్ట్ ని అడగండి, మాకు ప్రెజెంటేషన్ కి మాకు సమయం ఇవ్వమని చెప్పేసి స్పీకర్ గారిని అభ్యర్థన పెట్టండి. స్పీకర్ గారు 100% నాకు 100% భరోసా ఉంది, 100% నేను రెస్పాన్సిబిలిటీతో నేను చెప్తున్నా. నేను వారు ఒకవేళ వస్తే మాత్రం 100% హీ విల్ బి గివెన్ అన్ ఆపర్చునిటీ. వారు రాకుండా నేను ఇక్కడే ఉంటా, నేను ఇట్లనే మాట్లాడతా, నేను ప్రెస్ మీట్లు పెట్టుకుంటా, నేను సంతలో పెట్టుకుంటా, నేను బర్రెలు కాడ పెట్టుకుంటానంటే పెట్టుకోండి. ఎవరు ఆపుతారు మిమ్మల్ని? మిమ్మల్ని ఎవరు ఆపేటోళ్ళు కాదు. పర్మనెంట్ గా ఫామ్ హౌస్ లో పడుకుంటారు. మీకు అదే పడుకునే దృష్టి ఉంటే మాత్రం మీరు పడుకోండి. నోబడీ స్టాపింగ్ యూ. మీరు 37% అసెంబ్లీ టైంలో వచ్చినటువంటి మీ ఓటింగ్ పర్సెంటేజ్ 15%కి పడిపోయింది. ప్రజలు మిమ్మల్ని తిరస్కరించిండ్రు, ప్రజలు మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తలేరు. కంటోన్మెంట్ లో యాక్సెప్ట్ చేయలే, జూబ్లీస్ లో
యాక్సెప్ట్ చేయలే, గ్రామ పంచాయతీలో యాక్సెప్ట్ చేయలే, లోక్సభలో గుండు సున్నా, ప్రతి చోట గుండు సున్నా, రేపు రాబోయే మున్సిపల్ ఎలక్షన్స్ కూడా గుండు సున్నా వస్తుంది. ఈ రకంగా మీరు చేస్తూ పోతే మీ పార్టీ కూడా చాప్టర్ ఒక రోజు తెలంగాణ భవన్ క్లోజ్ చేసుకొని మీరు పర్మనెంట్ గా పోవాల్సి వస్తుంది. మళ్ళీ గజ్వేల్ ఫామ్ హౌస్ లో మరొక చోటన ఉండాల్సి వస్తుంది. ఆ రకంగా కాకుండా మీకు ప్రజలు ఇచ్చినటువంటి ఆపర్చునిటీ వాడుకోండి, కాన్స్టిట్యూషన్ ఇచ్చినటువంటి ఆపర్చునిటీ మీరు వాడుకోండి. రండి, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి మీ అపార అనుభవం ఉంది, మీకు 80,000 పుస్తకాలు చదివినటువంటి అపార అనుభవం మీకు ఉంది, మేధో సంపత్తి ఉంది. యు ఆర్ అన్ ఇంటెలెక్చువల్, యు ఆర్ సూపర్ ఇంటెలెక్చువల్ పర్సన్, యు ఆర్ సచ్ అన్ ఇంటెలెక్చువల్ పర్సన్. తెలంగాణ నీడ్స్ యూ. ప్లీజ్ కమ్ టు ది అసెంబ్లీ అండ్ క్వశ్చన్ us and we are ready to face you. అంతేగాని మిమ్మల్ని చూసి ఏదో పారిపోతున్నాము, మీరు ఏదో ఇందాకేదో అన్నారు పవని గారు అజ్మల్ కసబ్తో ఎట్లా పోల్చిర్రు అని చెప్పేసి. వారొక తీవ్రవాది, ఈయనొక ఆర్థిక తీవ్రవాది. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఆర్థిక తీవ్రవాదం అని చెప్తున్నా నేను. 7 లక్షల కోట్లు అప్పు చేసి 7 లక్షల కోట్లు అప్పు చేసి ప్రతి నెల 6,500 కోట్ల మిత్తి మాత్రమే మేము కడుతున్నాము. తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నెట్టినటువంటి వ్యక్తి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. తెలంగాణ సంపదని దోచుకున్నటువంటి వ్యక్తి కల్వకుంట్ల కుటుంబం. తెలంగాణ సంపదని దోచుకున్నటువంటి వ్యక్తి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, కల్వకుంట్ల తారక రామారావు గారు. అందుకనే ముఖ్యమంత్రి గారు 100% చెప్పినారు. రెస్పాన్సిబిలిటీ చెప్పినాం మేము. రెస్పాన్సిబిలిటీ మేము చెప్పినాము. He is 100%. He has committed so much. ఓకే నుమాన్ గారు రైట్ వెంకరెడ్డి గారు మొత్తానికి ఈ 2 రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలకు సంబంధించి కొంత ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం కేంద్రం చేసినట్టుంది. నేను ఒక కమిటీ, కేంద్ర జలశక్తి ఆధ్వర్యంలో కమిటీ వేసింది. ఏంటి కమిటీ ద్వారా ఏమైనా పరిష్కారం వస్తుందా? ఎందుకంటే ఇదంతా కూడా పొలిటికల్ టర్న్ తీసుకుంటుంది. అటు ప్రభుత్వం కానీ ఇటు ప్రభుత్వం కానీ వాస్తవాలు తెలిసినా యాక్సెప్ట్ చేసే సిచ్యువేషన్ లేదు. ఎందుకంటే విపక్షాలు రాజకీయం చేస్తున్నటువంటి అంశం అక్కడ ఆంధ్రాలో అయినా ఇక్కడ తెలంగాణలో అయినా ఫుల్ స్టాప్ పడుతుందా కమిటీతో? ఇప్పుడు ఒకటి శివకుమార్ గారు, చాలా జటిలమైన సమస్యలు, అంతర్జాతీయ జల వివాదాలను పరిష్కరించుకున్నాము. పాకిస్తాన్ తో మనకు ఉండేటువంటిది ఈ మధ్యన మనకు గొడవ వచ్చింది కానీ మనం వాటికి ఒక పరిష్కార మార్గాన్ని గతంలో మనకు చూపించినటువంటి సందర్భం ఉంది. ఎవరన్నా ఉండని పవర్లు కాంగ్రెస్ ఉందా. ఇప్పుడు ఇక్కడ ఏం జరిగిందంటే టిఆర్ఎస్ పార్టీ తన రాజకీయ అస్తిత్వం కోసం పోరాటం చేస్తుంది. ఒక ప్రాంతీయ పార్టీగా కుదించబడ్డ కాంగ్రెస్ కూడా ప్రాంతీయ భావాలతోనే మాట్లాడేటువంటి పద్ధతి అనేటువంటిది రావడం జరిగినటువంటిది. ఇప్పుడు వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు? సహజంగా మీకు 8 మంది ఎంపీలు ఇచ్చినారు, మీరేం చేస్తున్నారు అనేటువంటిది. కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఎవరైనా ఉండదు కాక, కేంద్ర ప్రభుత్వం ఇవాళ మేమున్నాము, రేపు ఇంకో పార్టీ ఉండొచ్చు, కాంగ్రెస్ ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు. అన్ని రాష్ట్రాలను సమన్వయం చేసి సమస్యను శాంతియుతంగా పరిష్కరించేటువంటి 10 టీఎంసీలు ఎక్కువ తక్కువనండి, కరెక్ట్ కొలువం కదా వాటర్ని సంబంధించినటువంటిది. 2 తెలుగు రాష్ట్రాల మధ్య ఉండేటువంటి వివాదాన్ని పరిష్కరించేటువంటి ప్రయత్నం చేయడానికి బదులుగా ఈ కాంగ్రెస్ బీఆర్ఎస్ చేస్తుంది ఏంటంటే ఒక పెద్ద డ్రామా. ఇక మేమంటే మేము అని కొట్లాడుతున్నారు. ఇద్దరు బాధ్యులే దీనికి. 50 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ బాధ్యులు, 10 ఏళ్లు పాలించినటువంటి టీఆర్ఎస్ కూడా దీనికి బాధ్యత వహించాల్సి. కాబట్టి కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి ప్రధానమంత్రి గారి ముఖ్యమంత్రులు ఇద్దరు వెళ్ళి అపెక్స్ కమిటీ ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి, బ్రిజెస్ కమిటీ ఉంది, రకరకాలుగా ఉన్నాయి కదా, వాటిని పరిష్కార మార్గాన్ని వెతుకోవడం మంచిదని చెప్పి భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. ఆ కొన్ని రూపాయలు మీరు నిన్న ఒక కమిటీ వేసినారు, ఒక దారికి వస్తుందని మనం భావిద్దాం. ఇదే పెద్ద అది కాదు కదా, పాకిస్తాన్తో యుద్ధం కాదు కదా మనకి. అందువల్ల పరిష్కార మార్గంగా భారతీయ జనతా పార్టీ మోదీ గారు ఒక ప్రయత్నం అనేటువంటిది నిన్న ప్రారంభించినందుకు చాలా సంతోషంగానే భావించవలసినటువంటి అవసరం ఉందని చెప్పి 2 రాష్ట్రాల ప్రజలకు సంబంధించినటువంటి అంశంగా నేను భావిస్తున్నటువంటి ఒక సందర్భం. రైట్, పవన్ గౌడ్ గారు కంటిన్యూ. ఇందాక ఆర్థిక నేరగాడు అని అంటున్నారు కదా, ఆర్థిక నేరగాడు ఎవరు, ఆర్థికంగా నేరం ఎవరు చేస్తున్నారు, ఓటుకు నోటు దొంగెవరు అనేది తెలంగాణ ప్రజలు రాబోయే రోజులలో తేల్చుకుంటారు. ఇంకొకటి అన్నగారు దుబాయ్ శేఖర్ గురించి మాట్లాడాల్సి వస్తుంది. దుబాయ్ శేఖర్ గురించి మాట్లాడాల్సి వస్తుంది. పాస్పోర్ట్ల రకంగా ఏ రకంగా బ్రోకర్ పవన్ గౌడ్ గారు ఛాన్స్ ఇది. ప్లీజ్ ఒక్క నిమిషం చరిత్రలోకపోతే పావని గారు మీకు సబ్జెక్ట్ లేదనుకుంటా, నేను సబ్జెక్ట్ గురించి నేను మాట్లాడతా. ప్లీజ్ హనుమాన్ గారు ఒక్క నిమిషం హనుమాన్ గారు ప్లీజ్ ప్లీజ్ హనుమాన్ గారు ప్లీజ్ ఇది అది కాదు ప్లీజ్ పవన్ గౌడ్ గారు కంటిన్యూ ప్లీజ్ పవన్ గౌడ్ గారు కంటిన్యూ. అన్నగారు ఇందాక చెప్పిండ్రు మన బీజేపీ నాయకులు వెంకటరెడ్డి అన్నగారు అదే అంతర్రాష్ట్ర జల వివాదాల గురించి కమిటీ వేయడం జరిగింది అనేసి. కమిటీని కాంగ్రెస్ కమిటీ, అదే తెలంగాణ కోసం కాంగ్రెస్ కమిటీ వేసినట్టుగా కాకుండా తెలంగాణ మీద ప్రేమ ఉండి, తెలంగాణ మీద సోయి ఉండి, తెలంగాణ నీళ్ల హక్కులకు, తెలంగాణకు జరుగుతున్న అన్యాయం మీద
కొంతమైన బీజేపీ నాయకులు, మన బండి సంజయ్ గారు, మన కిషన్ రెడ్డి గారు, వీళ్ళందరూ కలిసి మన నీళ్లు మనకు తీసుకురావాలని కోరుకుంటున్నా. ఇంకొకటి, తెలంగాణ ముసాయిదా బిల్లు 2013లో తెలంగాణకు 299 టీఎంసీలే కేటాయించి ద్రోహం చేసిందే కాంగ్రెస్ పార్టీ. పదే పదే అది తాత్కాలికంగా అనేసి చెప్పడం, దాని మీదనే చర్చ చేస్తున్నారు. ఇంకొకటి, కేసీఆర్ గారు ద్రోహం చేసిండ్రు అంటారు. కేసీఆర్ గారు ఎక్కడా ద్రోహం చేయలేదండి. ఈ ద్రోహానికి, ఈ మోసానికి, ఈ తెలంగాణ నీళ్లకు పడుతున్న దరిద్రానికి పట్టిందే కాంగ్రెస్ పార్టీ. 60 ఏళ్లు కాంగ్రెస్ పార్టీ మా తెలంగాణ నీటి విషయంలో గాని, మా తెలంగాణ హక్కుల విషయంలో గాని అన్యాయం చేసింది. మళ్ళీ ఇప్పుడు అధికారంలోకి వచ్చి ఆంధ్ర మన చంద్రబాబు నాయుడు గారి శిష్యుడిని ఆదిత్యనాథ్ దాస్ గారిని పెట్టుకొని మళ్ళా తెలంగాణ నీటి విషయంలో, హక్కుల విషయంలో మళ్ళా కూడా అన్యాయం చేయబోతున్నారు. బీజేపీ నాయకులు ఇప్పటికైనా తెలంగాణ నీటి విషయంలో వాళ్ళు ముందుగా పోయి, అంటే ఏదైనా జరుపుకొని మా నీళ్లు మాకు కావాలని. శివకుమార్ గారు, చెప్పండి. పాలించమని 10 ఏళ్ళు నీకు అధికారం ఇస్తే నువ్వు వేసింది ఏందో చెప్పకుండా, ఇవాళ నీకు అధికారం మీకే ఇచ్చింది కదా. 299 కాదు అని చెప్పి ఏం చేశారు? జగన్కు రాజకీయంగా మీరు నీళ్లు నమ్ముకున్నారు. మీరు రాజకీయ అవసరాల కోసం ప్రధానమంత్రి కావాలన్న ఉద్దేశం చేత మీరు చేసినటువంటి నాటకం, డ్రామాలు మరి 15 ఏళ్ల, ఇప్పుడు 10 ఏళ్ల నుంచి మీరు బీజేపీ అధికారంలో ఏం చేసిండ్రు? మీకు అధికారం ఇచ్చింది కదా, ముఖ్యమంత్రి కదా, ఏం చేసిండు? ఏం చేసిండు? పావని గౌడ్ గారు ఒక్క నిమిషం, పావని గౌడ్ గారు, ఒక్క నిమిషం, వెంకరెడ్డి గారు ఒక్క నిమిషం ప్లీజ్. శ్యామసుందర్ గారు కంక్లూడ్. ఒక విషయం ఏంటంటే ఇక్కడ ఓవరాల్ గా నేను చెప్తున్నా, బైకాట్ విషయంలో కూడా, అన్ని విషయాల్లో కూడా ముఖ్యమంత్రికి కొంత సమయం ఉంటుంది యాజ్ పర్ అసెంబ్లీ గైడ్ లైన్స్ ప్రకారం. అట్లాగే ప్రతిపక్ష నాయకుడికి ఒక సమయం ఉంటుంది, అట్లాగే సభ్యులకు ఒక సమయం ఉంటుంది. నిర్దిష్ట సమయం అనేది బిఎస్సిలో డిసైడ్ అవుతుంది. కాబట్టి డిసైడ్ అయిన సమయాన్ని ఉపయోగించుకోవాలంటే ఎవరు రావాలా? కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ప్రతిపక్ష నాయకులు కాదు. అఫీషియల్ గా అంత టైం ఇవ్వాలంటే ఇవ్వలేరు. అది అధికారంలో కాంగ్రెస్ ఉన్నా, అక్కడ కేంద్రంలో బీజేపీ ఉన్నా, రాహుల్ గాంధీ గారు ప్రతిపక్ష నాయకుడు కాబట్టి రాహుల్ గాంధీ గారికి ప్రధానమంత్రి తర్వాత అంత సమయం ఉంటది. మిగతా వినండి, వినడం నేర్చుకోండి. నేను పావని గారు వినడం నేర్చుకోండి. డోంట్ ట్రై టు ఇంటరప్ట్. వారు కూడా వింటున్నారు, కాంగ్రెస్ నాయకులు కూడా వింటున్నారు, బీజేపీ నాయకులు వింటున్నారు. మీరెందుకు మధ్యలో మాట్లాడుతున్నారు? ఒకటి ఏంటంటే, కేసీఆర్ గారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, ఆయనకు టైం బాగా ఉంటది, వారు వచ్చి ఉపయోగించుకోవాలి. నేను రాను, నా పార్టీకి సమయం ఇవ్వండి అంటే ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. అక్కడ కూడా రాహుల్ గాంధీ గారు రాకుండా వేరే వాళ్ళందరికీ నా టైం ఇవ్వండి అంటే ఇట్స్ నాట్ కరెక్ట్. కాబట్టి ఎక్కడైనా ప్రతిపక్ష నాయకుడికి కొంత టైం ఉంటుంది, ఎక్కువ టైం ఉంటుంది. ముఖ్యమంత్రి తర్వాత ఆయనకే ఎక్కువ టైం, క్యాబినెట్ ర్యాంక్ ఆ టైంని ఉపయోగించుకోవాలి. బైకాట్ చేస్తామంటే మీకే లాస్, మీరే ప్రజల్లో కొడుకునైతారు. పావని గారు, బైకాట్ చేస్తామంటే అసెంబ్లీకి రావట్లేదు అనేది ప్రతి సామాన్య ప్రజానీకం అడుగుతున్నారు, ఎందుకు రారు కేసీఆర్ గారు, ఎందుకు రారు అని. నేను ఒక కాంగ్రెస్ నాయకుడిగానో బీజేపీ నాయకుడిగానో అడగట్లేదు, అదే జర్నలిస్ట్ గా క్వశ్చన్ చేస్తున్నా. ఎందుకయ్యారు ప్రజల డబ్బుతోని? ప్రజల ఓట్లు ఎందుకు వేయించుకున్నారు అసెంబ్లీకి రానప్పుడు? అప్పుడే చెప్పండి, నేను ముఖ్యమంత్రి కాకపోతే నేను అసెంబ్లీకి రాను, మీరు ఓటేస్తే వెయ్యండి లేకుంటే లేదు అని. అది ఎందుకు చెప్పలేదు? ఇప్పుడు ఎన్నికైన తర్వాత అసెంబ్లీకి రాకుండా ఉంటే ఎట్లా? అది బాధ్యత రాహిత్యం, అది ఇర్రెస్పాన్సిబిలిటీ. రావాలి. ప్రతిపక్షం బైకాట్ చేయకూడదు. ప్రతిపక్షం అసెంబ్లీకి రావాలా, పార్లమెంటుకు రావాలి. బైకాట్ చేస్తే లాస్ అయ్యేది వాళ్ళే, ప్రజల్లో చుడకనయ్యేది కూడా ప్రతిపక్షమే. ఇది అవునా కాదన్న వాస్తవం. కాబట్టి అదొకటి. రెండోది, పాలమూరు రంగారెడ్డి విషయంలో కానీ ఇంకేదైనా ప్రాజెక్టు విషయంలో కేంద్రం ఏదైతే చర్యలు తీసుకుంటుందో ఆ చర్యలకు ప్రధాన ప్రతిపక్షంగా మీరు కూడా సహకరించాలి. అప్పుడు ఏమేమి చర్యలు తీసుకున్నారు, ఏం కథ? ప్రధాన ప్రతిపక్షంగా మీరు కూడా సహకరించాలా, అధికార పక్షంగా కాంగ్రెస్ పార్టీ సహకరించాలి. ఇక్కడ ఇంకో విషయం చెప్తానండి.
కావేరీ జల వివాదం విషయంలో కర్ణాటక తమిళనాడు మధ్యలో ఏర్పడినటువంటి వివాదము ఎంత పీక్ స్టేజ్ కి వెళ్ళింది, ఎన్ని రాష్ట్రాలు బంధులు పెట్టుకునే పరిస్థితి వచ్చింది, పెద్ద పెద్ద ఉద్యమాలు జరిగినాయి, పీస్ఫుల్ గా పరిష్కారం అయింది. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు రైట్ ఓకే శ్యామ్ సుందర్ గారు ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోవాలి. నేను మిగిలిన వాళ్ళకి అవకాశం నుమన్ గారు కంక్లూడ్. Then I would like to conclude here. See, we are doing a meaningful debate. Let Mr. KCR come to the assembly. కేసీఆర్ గారు వస్తారని చెప్పేసి మేము భావిస్తున్నాము. వారికి 100% రెస్పెక్ట్ ఇవ్వడం జరుగుతుంది. వారిని 100% వారికి కావాల్సినటువంటి టైం ఇవ్వడం జరుగుతుంది. వారి యొక్క అపారమైన అనుభవాన్ని మాకు పార్టీకి, తెలంగాణకి, ప్రతి ఒక్కరికి పనికొచ్చే విధంగా వారు మాట్లాడతారని నేను భావిస్తున్నాను. రైట్ వెంకటరెడ్డి గారు కంక్లూడ్. ఇప్పుడు ఒకటండి, కనీస రాజకీయ పరిజ్ఞానం ఉన్నటువంటి తెలంగాణలో ఏ వ్యక్తి కూడా కేసీఆర్ గారు సభకు వస్తారు మాట్లాడతారు అనుకోవడం పొరపాటు కాదది. అయిపోయింది అది, అంతే. రైట్ పావని గౌడ్ గారు. ఆర్టికల్ 194 ప్రకారము ప్రతి ఎమ్మెల్యేకు సభలో స్వేచ్ఛగా మాట్లాడే హక్కు ఉంటది. కానీ ఏ ఎమ్మెల్యే లేచినా కూడా ఆ ఉన్న ఎవరైతే ఉన్నారో స్పీకర్ గారు కాంగ్రెస్ సభ్యుల్లాగా వ్యవహరిస్తూ కాంగ్రెస్ పార్టీకి వత్తాసు పలుకుతూ మైకులు కట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు వచ్చినా కూడా మా ప్రతిపక్ష నాయకుడికి తగిన సమయం ఇస్తారు అనేసి మేము అనుకుంటలేము. ఇంకొకటి, ఈ పదజాలాన్ని ఎప్పుడైతే బంద్ చేస్తారో రేవంత్ రెడ్డి గారు, గౌరవించడం మొదలు పెడతారో రేవంత్ రెడ్డి గారు, ప్రజాక్షేత్రంలోనే తెలుసుకుంటాము, ప్రజలకు మేమేం చేసినామో నిరూపిస్తాము, చెప్తాము, ప్రతి ఒక్కటి మేము చేసిన పనిని చెప్పుకుంటాము. కానీ వీళ్ళకి రెండు జాతీయ పార్టీలకు తెలంగాణకు చేసింది ఏం లేదు. ఇప్పుడు సీనియర్ జర్నలిస్టులు అన్నగారు, మీరు సీనియర్ గా తెలంగాణ ప్రజలకు తెలంగాణ రాకముందు, కేసీఆర్ గారు రాకముందు తెలంగాణ భౌగోళిక స్వరూపం ఏ విధంగా ఉండే, నీళ్ళ బాయ్కాట్ విషయంలో కూడా ఆంధ్రాలో జగన్ నే ఫాలో అవుతున్నారా? చంద్రబాబు నాయుడుని ఫాలో అవుతున్నామని ఎందుకు అనుకుంటలేరు? రాహుల్ గాంధీని ఫాలో అవుతున్నామని ఎందుకు అనుకుంటలేరు? వాళ్ళందరూ కలిసి కేసీఆర్ గారినే ఫాలో అవుతున్నారని ఎందుకు అనుకుంటలేరు? రాహుల్ గాంధీ కూడా పార్లమెంట్ పోతలేడు, చంద్రబాబు నాయుడు కూడా ప్రతిపక్ష నాయకుడుగా నేషనల్ లీడర్ గా భావించి ఓకే థ్యాంక్ యూ సో మచ్ నుమన్ గారు, థ్యాంక్ యూ సో మచ్ పావని గౌడ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ వెంకటరెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ శ్యామ్ సుందర్ గారు. అందరికీ కూడా ధన్యవాదాలు డిబేట్ లో పాల్పంచుకున్నందుకు. ఓవరాల్ గా చూసుకుంటే తెలంగాణ అసెంబ్లీలో నిన్న అయితే అగ్గిరాజేసిందనే చెప్పుకోవచ్చు. మూసీకి సంబంధించినటువంటి మూసీ సుందరీకరణ అంశంలో మాటల యుద్ధం అయితే జరిగింది. ఇక మాకు అవకాశం ఇవ్వట్లేదంటూ కూడా బీఆర్ఎస్ అయితే సమావేశాన్ని బాయ్కాట్ చేసినటువంటి పరిస్థితి. ఈ రోజు చూసుకుంటే కీలకమైనటువంటి చర్చ అసెంబ్లీ సమావేశాల్లో జరగబోతుంది. ముఖ్యంగా ఈ నదీ జలాల వివాదానికి సంబంధించి ప్రభుత్వం తరపున మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అయితే ఇవ్వబోతున్నట్టయితే మనకు తెలుస్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం అసలు ఈ సమావేశాలు ఎటు నుంచి ఎటు వెళ్తాయి అన్న దానికి సంబంధించి. ఇది వాటి డిబేట్. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్. నమస్తే.